Good morning, guys. వాయిస్ వినిపిస్తుంది అందరికి. ఓకే. సో ఇంకా 95 మెంబర్స్ వచ్చారు కదా, ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దాం. అందరూ వచ్చి ఓకే. గుడ్ మార్నింగ్. మార్నింగ్ ఆల్. చాలా మంది ఇంకా రావాలన్నారు. సో గైస్, మీరు ఒక 5 మినిట్స్ ముందే రండి. డైలీ 9 తర్వాత వస్తున్నారు కదా. సో ఒక 5 మినిట్స్ ముందే వస్తే మనం డిస్కస్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే ప్రీవియస్ క్లాస్ని మనం డిస్కస్ చేసుకోవడానికి మళ్ళీ క్లాస్ టైమింగ్లోనే తీసుకుంటున్నాం కదా. అలా కాకుండా ఒక 5 మినిట్స్ ముందే వస్తే మనం ఒక 10 మినిట్స్ ప్రీవియస్ క్లాస్ని మనం రిపీట్ చేయొచ్చు. ఓకే.
ఎగ్జామ్స్, ఇప్పుడు ఎగ్జామ్స్ ఏం జరుగుతున్నాయి? ఓకే, జస్ట్ క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫైనలీ బికాస్ నిన్న మనం ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ స్టార్ట్ చేసాం. ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ లో మనం నిన్న బ్రాండ్ అవేర్నెస్ అంటే ఏంటి, కన్సిడరేషన్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్స్ గురించి మాట్లాడాము. సో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి ఫేస్బుక్ ప్రొఫైల్ పేజ్ లో నుంచి మనం క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ క్రియేట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి. ఓకే, ఈ క్రియేట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత అడ్వర్టైజ్ యువర్ బిజినెస్ అని ఉంటుంది, బ్రాండ్ ఆర్ ఆర్గనైజేషన్. ఓకే, మనకి యాడ్ మేనేజర్ అండ్ బిజినెస్ మేనేజర్ అని రెండు ఉంటాయి యాక్చువల్గా. ఓకే, యాడ్స్ మేనేజర్ అండ్ బిజినెస్ మేనేజర్. సో ఈ యాడ్స్ మేనేజర్ లో ఇప్పుడు సపోజ్ మీ యొక్క పేజెస్ కి మీరు మీరు అడ్వర్టైజింగ్ చేసుకోవాలనుకుంటే యాడ్ మేనేజర్స్ నుంచి మీరు అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. అదే కనుక బిజినెస్ మేనేజర్ ఎందుకు అంటే మీరు కనుక ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి కానీ లేకపోతే మీరు ఏదైనా వర్క్ చేసినప్పుడు మీకు నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు. సో ఆ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ కి మీరు ఒకే అకౌంట్ నుంచి డిఫరెంట్ యాడ్ అకౌంట్స్ ద్వారా మీరు యాడ్స్ రన్ చేయొచ్చు. సో ఎందుకు బిజినెస్ మేనేజర్ యూజ్ చేస్తామంటే, సో ఈ బిజినెస్ మేనేజర్ లో మీకు యూజ్ ఏంటి అంటే, సపోజ్ మీ క్లయింట్స్ ఒక 5 మెంబర్స్ ఉన్నారు, డిఫరెంట్ క్లయింట్స్. అంటే ఒకళ్ళు వచ్చేసి సమ్ వేరే బిజినెస్, రెస్టారెంట్ బిజినెస్, ఇంకొక బిజినెస్ వచ్చేసి డాక్టర్, వాళ్ళ హాస్పిటల్ ని ప్రమోట్ చేసేది. సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఒక 5 క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళకి మీ యాడ్ మేనేజర్ నుంచి కనుక మీరు క్యాంపెయిన్స్ రన్ చేస్తే ఏమవుతుందంటే పేమెంట్ ఇష్యూస్ వస్తాయి. పేమెంట్ ఇష్యూస్ అంటే వాళ్ళకి రిపోర్ట్ జనరేట్ చేసినప్పుడు ఒకటే పేమెంట్ ఇన్వాయిస్ అనేది వచ్చేసింది. ఓకే, ఒకటే ఇన్వాయిస్ అనేది వస్తుంది. సో యాడ్ మేనేజర్ లో మీ యొక్క పేజెస్ కి మీ మీ ఏదైతే పేజెస్ మీ బిజినెసెస్ ఉన్నాయో వాటికి సంబంధించింది మీరు రన్ చేసుకోవచ్చు. ఒకవేళ క్లయింట్ కి సంబంధించింది రన్ చేయాలంటే బిజినెస్ మేనేజర్ అని ఉంటుంది. సో ఆ బిజినెస్ మేనేజర్ ద్వారా మీరు వాళ్ళకి ఒక్కొక్క క్లయింట్ కి ఒక్కొక్క యాడ్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు. సో అప్పుడు ఏంటంటే ఆ యాడ్ అకౌంట్ లో ఎంతైతే ఖర్చు అయిందో యాడ్ బడ్జెట్, సో ఆ యాడ్ అకౌంట్ కి సంబంధించిన బడ్జెట్ అంతా ఒక ఇన్వాయిస్ కింద వస్తుంది. సో సపరేట్ గా క్లయింట్స్ కి మనకి ఇన్వాయిస్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, సో దానికోసం బిజినెస్ మేనేజర్ వాడతారు. ఓకే, సో మనకి ఇప్పుడు ఏమేమి ఉంటాయి, యాడ్ మేనేజర్ అండ్ బిజినెస్ మేనేజర్. ఇప్పుడు మనం బిజినెస్ మేనేజర్ యూజ్ చేయట్లేదు, యాడ్ మేనేజర్ నుంచి యాడ్ క్రియేట్ చేస్తున్నాం. ఈ యాడ్ మేనేజర్ లో యాడ్ క్రియేట్ చేసిన తర్వాత బిజినెస్ మేనేజర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, సో బిజినెస్ మేనేజర్ అనేది ఓన్లీ క్లయింట్స్ కి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నప్పుడు మీకు బిజినెస్ మేనేజర్ యూజ్ అవుతుంది. లేదంటే మీరు యాడ్ మేనేజర్ అకౌంట్ నుంచే మీరు రన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో రెండు ఒకేలాగా ఉంటాయి. బిజినెస్ మేనేజర్ డాష్ బోర్డ్ ఒకలాగే ఉంటుంది అండ్ యాడ్ మేనేజర్ డాష్ బోర్డ్ ఒకలాగే ఉంటుంది. సేమ్ అన్ని ఆబ్జెక్టివ్స్ కానీ అన్ని సేమ్ ఉంటాయి, ఏది మారదు. బట్ ఏంటంటే బిజినెస్ మేనేజర్ లో ఏంటి అంటే క్లయింట్స్ ని ఎక్కువ క్లయింట్స్ ఉన్నప్పుడు బిజినెస్ మేనేజర్ లో మనం వాళ్ళందరినీ సపరేట్ గా యాడ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఎందుకంటే యాడ్ మేనేజర్ లో అలా క్రియేట్ చేయడం కుదరదు, డిఫరెంట్ యాడ్ అకౌంట్స్. ఓకే, ఒక యాడ్ అకౌంట్ మీద రన్ అవుతుంది. ఆ యాడ్ అకౌంట్ ఏంటిది,
ఇక్కడ చూడండి, సంయుక్త మిశ్రా అకౌంట్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఒక యాడ్ అకౌంట్ ఉంది. సో ఇదేంటంటే పర్సనల్ యాడ్ అకౌంట్. ఇప్పుడు నేను రన్ చేసేది ఈ పర్సనల్ యాడ్ అకౌంట్ నుంచి. ఓకే, ఇది యాడ్ మేనేజర్. ఓకే, ఇక్కడ కింద ఇంకోటి కనిపిస్తుంది, ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్. ఇది బిజినెస్ మేనేజర్ అన్నమాట. ఈ బిజినెస్ మేనేజర్ అకౌంట్ ఇది. ఓకే, సో ఇప్పుడు మనం పర్సనల్ యాడ్ అకౌంట్, మనకి ఎప్పుడైనా సరే ఫేస్బుక్ లో పర్సనల్ యాడ్ అకౌంట్ అండ్ బిజినెస్ యాడ్ అకౌంట్ రెండు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనకి డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది కదా, ఫేస్బుక్ యొక్క డాష్ బోర్డ్, యాడ్ మేనేజర్ డాష్ బోర్డ్ ఇది. ఓకే, యాక్చువల్ గా ఇది మనం క్యాంపెయిన్స్ అన్ని ఫిక్స్ చేసిన తర్వాత మన యొక్క డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఓకే, చూడండి, ఇది పర్సనల్ యాడ్ అకౌంట్ అనమాట. సో యాడ్ మేనేజర్. ఓకే, సో మీరు క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మీరు ఏదైనా కొత్త యాడ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో యూ కెన్ చూస్ క్రియేట్ అన్ ఆప్షన్. ఓకే, క్రియేట్ అని ఉంది కదా ఇక్కడ, ఈ క్రియేట్ అన్నమాట. ఈ క్రియేట్ ఆప్షన్ క్లిక్. యా సార్, నిన్న ఏజ్ లిమిట్ దగ్గర ఆపేశారు కదా సార్, అక్కడ నుంచి కంటిన్యూ చేస్తారా? నేను ఏజ్ లిమిట్ చెప్పలేదు, అంటే లొకేషన్స్ వరకు చెప్పేసి ఆపేశారు, రేపు కంటిన్యూ చేస్తారన్నారు. అంటే అది ఇప్పుడు మొత్తం కంటిన్యూ అవుతుంది కదా. ఇప్పుడు యాడ్ మేనేజర్ స్టార్టింగ్ నిన్న క్లాస్ రిపీట్ చేస్తున్నాను. అంటే దీనికి కంటిన్యూషనా లేక ఇది సెపరేట్ కదా సార్? బిజినెస్ అనేది, బిజినెస్ యాడ్ అనేది డిఫరెంట్ కదా? యా బిజినెస్ యాడ్ మేనేజర్ ఉంటుందని చెప్తున్నా, బిజినెస్ మేనేజర్ గురించి చెప్పట్లేదు. జస్ట్ నిన్న యాడ్ మేనేజర్ గురించి చెప్తున్నా. ఓకే 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 సార్. యా సో గైస్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. యాక్చువల్ గా నేను చెప్పేది యాడ్ మేనేజర్ గురించే, బట్ బిజినెస్ మేనేజర్ కూడా ఒకటి ఉంటుంది అని చెప్తున్నాను మీకు, ఒక ఐడియా రావాలని. మన ఫేస్బుక్ లో 2 ఉంటాయి ఏంటి, ఒకటి యాడ్ మేనేజర్ అండ్ ఒకటి బిజినెస్ మేనేజర్. నిన్న మాట్లాడిన దాని గురించి నేను మాట్లాడేది. ఇప్పుడు యాడ్ మేనేజరే మనం చేసేది, యాడ్ ఎలా రన్ చేయాలని. ఓకే, సో బిజినెస్ మేనేజర్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది తర్వాత చెప్తానని చెప్పి. ఓకే, సో ఇక్కడ మనకి చూస్తున్నాం కదా, మనకి యాడ్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, ఫేస్బుక్ ఆబ్జెక్టివ్స్. చూడండి, అవేర్నెస్, కన్జర్వేషన్ అండ్ కన్వర్షన్. నిన్న ఎవరైతే వినలేదో ఒకసారి వినండి. ఓకే, సో ఒక 5 minutes లో నేను రిపీట్ చేసేసి కంటిన్యూషన్ చేసేస్తాను నేను క్లాస్. సో ఈ అవేర్నెస్ లో మనకి బ్రాండ్ అవేర్నెస్ అండ్ రీచ్ అని ఉంటుంది. సో 2 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి అవేర్నెస్ లో. సో ఈ 2 సైమల్టేనియస్ గా పనిచేస్తాయి అనమాట, 2 సిమిలర్ గానే ఉంటాయి. సో వీటిలో ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ ని కానీ లేకపోతే కొత్త బ్రాండ్ ని కానీ ప్రమోట్ చేయడానికి మనం ఈ బ్రాండ్ అవేర్నెస్ అండ్ రీచ్ అనేది వాడతాం అనమాట, ఎక్కువ మందికి రీచ్ అవటం ఈ ఆబ్జెక్టివ్. సో ఈ కన్జర్వేషన్ లో వచ్చేసి ట్రాఫిక్, ఎంగేజ్మెంట్ అండ్ యాప్ ఇన్స్టాల్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటి, కన్జర్వేషన్ లో మనకున్న ఆబ్జెక్టివ్స్ అన్నమాట. సో మీకు నిన్న చెప్పాను, మన యొక్క వెబ్సైట్ కి ట్రాఫిక్ కానీ మన యొక్క యూట్యూబ్ ఛానల్ కి ట్రాఫిక్ కానీ రావాలి అనుకున్నప్పుడు ఈ ట్రాఫిక్ అనే ఛానల్ ఒక ఆబ్జెక్టివ్ ని చూస్ చేసుకుంటాం. అలాగే ఎంగేజ్మెంట్, ఎక్కువ లైక్స్, కామెంట్స్ అండ్ మనకి రావాలి అన్నప్పుడు ఎంగేజ్మెంట్స్, అంటే యూజర్స్ ఎక్కువ దాన్ని ఆ పోస్ట్ కి ఎంగేజ్ అవ్వాలి అంటే ఎంగేజ్మెంట్ అనే దాని నుంచి క్యాంపెయిన్ రన్ చేస్తాం ఆ పోస్ట్ ని. సో యాప్ ఇన్స్టాల్స్ చెప్పాను కదా. సో మనం ఏదైనా ఒక యాప్ ని మనకు ఏదైనా ఒక కొత్త యాప్ మనం చేయించుకున్నప్పుడు, మన దగ్గర ఒక యాప్ ఏదైనా ఉన్నప్పుడు కొత్త యాప్ ని ప్రమోట్ చేయాలి. సో ఎవరికి తెలియదు యాప్ ని, సో ప్రమోట్ చేయాలి, డౌన్లోడ్స్ ఎక్కువ జరగాలి. సో యూ కెన్ చూస్ యాప్ ఇన్స్టాల్స్. ఇక్కడ నుంచి మనం ఈ యొక్క క్యాంపెయిన్ రన్ చేస్తే మనకి డౌన్లోడ్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి, ఎందుకంటే మన యొక్క యాప్ అనేది ప్రతి ఒక్కరికి ప్రమోట్ అవుతుంది అనమాట. ఈ ఫేస్బుక్ ఏం చేస్తుందంటే, మనం ఎవరికైతే ఈ యాప్ ఇన్స్టాలేషన్ ఇంట్రెస్ట్ ఉంటాయో, అంటే ఈ యాప్ ఎవరికైతే నీడో వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. సో వాళ్ళకి మన యాడ్ కనబడుతుంది. ఓకే, సో అండ్ ఇంకోటి వీడియో వ్యూస్. ఈ వీడియో వ్యూస్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ కానీ పర్సనల్ గా మనం ఏదైనా వీడియోని ప్రమోట్ చేయాలన్నా, వ్యూస్ ఎక్కువ రావాలన్నా యూ కెన్ చూస్ వీడియో వ్యూస్. ఓకే, మెయిన్లీ మనం లీడ్ జనరేషన్ ఎక్కువ యూజ్ చేస్తాం. మనం ప్రాక్టికల్ గా ఏ ఒక ఇండస్ట్రీలో అయినా సేల్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ లీడ్ జనరేషన్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ మెసేజెస్. నేను చెప్పాను కదా, మనకి
మెసెంజర్కి మెసేజెస్ కానీ, అంటే క్లయింట్ డైరెక్ట్గా మనకి మెసేజ్ చేయాలన్నా, మన యొక్క పోస్ట్కి ఎక్కువ మెసేజెస్ రావాలన్నా యూ కెన్ చూస్ మెసేజెస్ ఆప్షన్. ఓకే, కన్వర్షన్స్లో ఈ కన్వర్షన్స్ అండ్ లీడ్ జనరేషన్ అనేది సిమిలర్గా ఉంటుంది. ఓకే, అండ్ క్యాటలాగ్స్ అంటే మీకు మీ యొక్క పేజ్లో ఏదైనా క్యాటలాగ్ పెట్టుకున్నారు, ప్రొడక్ట్ లిస్ట్ పెట్టుకున్నారు, దాన్ని ప్రమోట్ చేయాలి అనుకున్నప్పుడు యూ కెన్ చూస్ క్యాటలాగ్ సేల్స్. అండ్ స్టోర్ ట్రాఫిక్, సపోజ్ మీది ఏదైనా హాస్పిటల్ అనుకోండి, డెంటల్ హాస్పిటల్, ఏదో ఒక హాస్పిటల్, దాన్ని ప్రమోట్ చేయాలి. స్టోర్ అంటే మీ యొక్క హాస్పిటల్కి విజిటింగ్స్ ఎక్కువ పెరగాలి, క్లయింట్స్ ఓకే స్టోర్కి రావాలి. లేదంటే ఏదైనా ఒక స్టోర్ అనుకోండి, ఆ స్టోర్ని విజిట్ చేయాలి ఎక్కువ. సో యూ కెన్ చూస్ స్టోర్ ట్రాఫిక్. స్టోర్ ట్రాఫిక్ పెరగడానికి మనం ఈ యొక్క ఆబ్జెక్టివ్ని చూస్ చేసుకుంటాం. నిన్న బ్రాండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ సగంలో ఉన్నాం. సో ఇప్పుడు మనం ఆ బ్రాండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ సెట్ చేద్దాం. సో నేను ఇప్పుడు బ్రాండ్ అవేర్నెస్ చూస్ చేసుకుంటున్నాను. సో నిన్న మీకు చెప్పాను, ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ ఇస్తాం. సో ఈ క్యాంపెయిన్ నేమ్ అనేది మనం ఐడెంటిఫికేషన్ కోసం, ప్రతి యాడ్ సెట్ని ఐడెంటిఫికేషన్ మన క్యాంపెయిన్ నేమ్ ఇవ్వటం వల్ల మనం ఏ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం అనేది మనకి ఐడెంటిఫికేషన్ కోసం. ఓకే, ఇది మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. సో మీరు ఒకవేళ లీడ్ జనరేషన్కి రన్ చేస్తున్నారు అనుకోండి, క్యాంపెయిన్ నేమ్లో కూడా లీడ్ జనరేషన్ అనేది మీరు ఇండికేట్ చేస్తే మీకు అది తొందరగా ఐడెంటిఫై, ఓకే ఇది లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ నేను రన్ చేస్తున్నానని మీకు ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఓకే, క్యాంపెయిన్ నేమ్ చూడగానే. సో నేను ఇప్పుడు బ్రాండ్ అవేర్నెస్ కాబట్టి యా ఏఎంహెచ్ బ్రాండ్. ఏఎంహెచ్ అంటే అరవింద్ మీడియా హౌస్ యాక్చువల్లీ. సో దాని షార్ట్ కట్ అనమాట. నేను నా ఐడెంటిఫికేషన్ కోసం నేను పెట్టుకున్నా, అది నేను ఫుల్ ఫామ్లోనే పెట్టుకోవచ్చు. ఓకే, సో క్యాంపెయిన్ నేమ్ నేను ఏదో ఒకటి నా ఐడెంటిఫికేషన్ కోసం నేను ఒకటి ఇచ్చేస్తున్నాను. సో తర్వాత మనకి క్రియేట్ ఏబీ టెస్ట్ అనేది మీకు అవసరం లేదు. సో ఇది ఆప్షన్ అలానే ఉంచేసండి. ఓకే, అండ్ క్యాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజేషన్. ఈ క్యాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజేషన్లో మనం నిన్న డైలీ బడ్జెట్ ఎంత పెట్టాం, 500 పెట్టాం. ఇక్కడ లైఫ్ టైం బడ్జెట్ కూడా ఉంటుంది అండ్ డైలీ బడ్జెట్ కూడా ఉంటుంది. లైఫ్ టైం బడ్జెట్ అంటే ఇప్పుడు మీరు ఒక యాడ్ 5 days రన్ చేస్తున్నారు, డైలీ 500. సో లైఫ్ టైం బడ్జెట్ చూస్ చేసుకొని 2500 ఇక్కడ పెట్టేసుకొని మీకు యాడ్ సెట్ 2లో మీకు అది ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. సో 2500 మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డైలీ బడ్జెట్ పెట్టుకోవాలనుకుంటే కనుక డైలీ మీకు ఎంత ఖర్చు అవ్వాలి, మీరు ఎంత స్పెండ్ చేయగలరు ఓకే మీ యాడ్ మీద. సో యూ కెన్ చూస్ ద డైలీ బడ్జెట్ ఆల్సో. ఓకే, డైలీ బడ్జెట్ చూస్ చేద్దాం. ఫస్ట్ పడుతున్నాను డైలీ బడ్జెట్. సో ఇక్కడ మనకి 500 పెట్టిన తర్వాత మనం కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసిగానే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో యాడ్ సెట్ అని కనిపిస్తుంది ఒకటి, దాంట్లోకి వెళ్తాం. సో మనకి క్యాంపెయిన్లో 3 యాడ్ సెట్స్ ఉంటాయి. ఒకటి క్యాంపెయిన్, అందులో మనం ఆబ్జెక్టివ్ని చూస్ చేసుకుంటాం, అంటే మనం దేనికి రన్ చేస్తున్నాం అనేది చూస్ చేసుకుంటాం. అండ్ యాడ్ సెట్లో వచ్చేసేసి ఆడియన్స్ని టార్గెట్ చేయడానికి, అండ్ ఇంకొకటి వచ్చేసి లొకేషన్స్ని టార్గెట్ చేయడానికి, ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేయడానికి, బడ్జెట్ని షెడ్యూల్ చేయడానికి ఈ యొక్క యాడ్ సెట్ని యూజ్ చేస్తాం. సెకండ్ యాడ్ సెట్. థర్డ్ యాడ్ సెట్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు కంటిన్యూ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ మనకు బ్లూ కలర్ లో వచ్చింది ఆడియన్స్ దగ్గర. సో అంటే మనం సెకండ్ యాడ్ సెట్ లోకి వచ్చాం, రైట్. సో ఇక్కడ మనం యాడ్ సెట్ నేమ్ ఇవ్వాలి. యాడ్ సెట్ నేమ్ వచ్చేసి నేను దాని కంటిన్యూషన్ కాకుండా నేను ఏం చేస్తున్నానంటే బ్రాండ్ అవేర్నెస్ క్యాంపెయిన్. నాక్యా ఏజ్ గ్రూప్ నేను సెట్ చేసుకున్న ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 to 45 ఏజ్ గ్రూప్ ఓన్లీ నేను చూస్ చేసుకుంటున్నాను. ఓకే, ఏఎంహెచ్ అనేది ఓకే 45-55 చేసుకోవచ్చు, ఎందుకంటే నేర్చుకునే వాళ్ళు ఉంటారు డిజిటల్ మార్కెటింగ్
అండ్ సర్వీస్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరికీ నేను కనిపించాలనుకుంటున్నాను. సో నా బ్రాండ్ అవేర్ అవ్వాలనుకుంటున్నా వాళ్ళందరికీ. సో నేను వాళ్ళని చూస్ చేసుకున్నాను. సో నేను అక్కడ యాడ్ సెట్ నేమ్లో కూడా నా ఐడెంటిఫికేషన్ కోసం నేను ఎవరిని చూస్ చేసుకున్నాను అని నా క్యాంపెయిన్ చూడగానే నాకు గుర్తు రావాలంటే నేను నా క్యాంపెయిన్లోనే నేను యాడ్ సెట్ నేమ్లో ఇచ్చాను ఏజ్ గ్రూప్ కూడా. అందరికీ ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో నిన్న మనం లొకేషన్స్ దగ్గర చూస్ చేసుకుంటున్నాం. లొకేషన్స్ ఇక్కడ మీకు ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో నిన్న లొకేషన్స్లో మనం అన్నీ మాట్లాడుకున్నాం. ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయి లొకేషన్స్లో కూడా. సో ఈ 4 టైప్స్లో మనం ఈ ఫస్ట్ 2లో మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేనైతే ప్రిఫర్ చేసేది సెకండ్ వన్ అన్నమాట, పీపుల్ లివింగ్ ఇన్ దిస్ లొకేషన్. ఓకే, నా బ్రాండ్ అవేర్ అవ్వడానికి నేను ఏం చేస్తున్నానంటే ఎవరైతే ఆల్రెడీ ఆ లొకేషన్లో ఉంటున్నారో, లివింగ్ చేస్తున్నారో వాళ్ళని నేను టార్గెట్ చేస్తాను. వాళ్ళకి నా యాడ్ చూపించాలనుకుంటున్నాను. సో నాకు వచ్చేసి ఓన్లీ కొన్ని సిటీస్ నేను ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే కొన్ని సిటీస్లోని నా యాడ్ ప్రమోట్ అవ్వాలి. సో హైదరాబాద్, సో చూడండి మనం హైదరాబాద్ అని కొట్టగానే మనకి కింద వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు హైదరాబాద్ అని కొట్టగానే మీకు 40 కిలోమీటర్స్ రేడియస్ అని కనిపిస్తుంది. ఓకే, ఈ 40 కిలోమీటర్స్ రేడియస్లో ఏమేమి టచ్ అని చూసుకోండి. సో హైదరాబాద్ దాటి మనకి రేడియస్ వెళ్ళింది అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు కూడా మనకి ఇది ప్రమోట్ అయ్యింది. ఏ ప్రాంతాలు కనుక మీరు కొంచెం జూమ్ చేసుకొని చూస్తే కనుక మీకు అర్థమవుతుంది అనమాట ఏ పాయింట్స్ టచ్ అయింది అనేది. హైదరాబాద్లో ఆల్మోస్ట్ అన్ని హైదరాబాద్ మొత్తం కవర్ అయిపోయింది. సో నేనేం చేస్తానంటే మరి అంత హైదరాబాద్ అవుట్స్కట్స్కి కూడా అవసరం లేదని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే మీరు కావాలంటే కరెంట్ సిటీ ఓన్లీ అని పెట్టుకోవచ్చు. కరెంట్ సిటీ ఓన్లీ అని పెట్టుకోగానే చూడండి మనకి ఎంతమంది పొటెన్షియల్ రీచ్ వచ్చిందో రైట్ సైడ్ కనిపిస్తుంది. చూసారా ఎంత రీచ్ వచ్చిందో. సో మీరు కొంచెం రేడియస్ పెట్టుకున్నారు అనుకోండి, రేడియస్ వచ్చేసి ఒక 20 కిలోమీటర్స్ రేడియస్ పెట్టుకున్నారు. చూడండి హైదరాబాద్ లోనే లోపలే ఉంది అది సర్కిల్. ఓకే, సో నేను ఇంకో 25 పెడుతున్నాను. అంటే హైదరాబాద్ మిడ్ పాయింట్ తీసుకుంటుంది, అది మిడ్ పాయింట్ నుంచి రేడియస్ తీసుకుంటుంది. సో ఇప్పుడు నా యాడ్ ఎవరికి కనబడుద్ది అంటే ఇగో ఈ సర్కిల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకే నా యాడ్ కనబడుద్ది హైదరాబాద్లో. మనకి హైదరాబాద్ అవుట్స్కట్స్ లో కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా, ఈ వికారాబాద్ ఇంకా ఈ చాలా ఉంటాయి. సో వీటన్నిటికీ నాకు అవసరం లేదు, నేను హైదరాబాద్ లో ఉన్న ఏరియాస్ అన్నిటికీ కనబడాలి. సో నేను హైదరాబాద్ లో చూడండి నేను 25 కిలోమీటర్స్ రేడియస్ లో పెడితే మొత్తం కవర్ అయిపోయింది హైదరాబాద్. సో నేను విజయవాడ కూడా టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో విజయవాడ వాళ్ళకి కూడా కనబడాలి. సో యాడ్, సో విజయవాడ చూడండి ఇక్కడ 40 కిలోమీటర్స్ అంటే డైరెక్ట్ గా గుంటూరు దాటిపోయింది రేడియస్. గుంటూరు దాటిపోయింది చూసారా. సో నాకు అవసరం లేదు గుంటూరు. సో ఈ కరెంట్ సిటీ ఉంది ఇక్కడ. ఓకే, సో నేను ఇలాగా ఇంకా లేదు మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం టార్గెట్ చేయాలనుకోండి ఏం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం టార్గెట్ చేయాలంటే ఏం చేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేయాలి. చూడండి ఆంధ్రప్రదేశ్ మొత్తం టార్గెట్ అయింది. ఓకే, సో తెలంగాణ కూడా కనిపించాలి. తెలంగాణ
చూసారా, మనకి యాడ్ ఇప్పుడు ఈ 2 ఏరియాస్ లో కనబడుతుంది, ఆంధ్రప్రదేశ్ లో కనబడుతుంది అండ్ తెలంగాణలో కూడా కనబడుతుంది మన ఆడియన్స్. మళ్ళీ మీకు కర్ణాటకలో కూడా కావాలి అనుకుంటే కర్ణాటక. సో చూడండి, ఓన్లీ బెంగళూరు సెట్ చేసుకోవాలనుకోండి, బెంగళూరు కర్ణాటక అని కొడితే బెంగళూరు కర్ణాటక, బెంగళూరు మాత్రమే మనకి బెంగళూరు ఒక్కటే విత్ ఇన్ సిటీ కనిపించాలి. సో బెంగళూరు మొత్తం కాదు. సో ఇప్పుడు మనకి పొటెన్షియల్ రీచ్ ఎంత వచ్చిందో చూడండి, 28 crores వచ్చింది. ఓకే, సో ఇంతమంది ఆడియన్స్ ఉన్నారు ఈ ఏరియాస్లో టోటల్గా. ఓకే, సో నా యాడ్ అనేది నేను వీళ్ళందరికీ చూపించాలనుకుంటున్నాను. సో మీరు కూడా అంతే, మీ ఒక పర్టికులర్ ఏరియాని టార్గెట్ చేయాలని నేను చూపించాను, అమీర్పేట ఎగ్జాంపుల్ తీసుకొని. సో అలా మీరు పర్టికులర్ విజయవాడలో ఓన్లీ మధురా నగరం లేకపోతే లేదంటే బీసెన్ రోడ్ ఒకటే టార్గెట్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో హైదరాబాద్లో ఓన్లీ కుక్కట్పల్లి టార్గెట్ చేయాలన్నా చేయొచ్చు. ఓకే, ఆ లొకేషన్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసినప్పుడు ఆ లొకేషన్ అనేది ఫేస్బుక్ డేటాబేస్లో మనకి ఉంటుంది. సో మ్యాపింగ్లో కంపల్సరీగా మనకి ఆ లొకేషన్ చూపిస్తుంది, దాన్ని మనం టార్గెట్ చేసుకోవచ్చు. అక్కడ ఎంతమంది అయితే పొటెన్షియల్ రీచ్ ఉందో దాన్ని బట్టి మన ఆడియన్స్ అనేది మన యాడ్ రీచ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు లొకేషన్స్. సో మన యొక్క పొటెన్షియల్ రీచ్ ఎంత ఉందనేది ఈ ఏరియాస్లో ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ గ్రూప్. ఈ ఏజ్ గ్రూప్ నేను ఏమనుకున్నాను, ఏజ్ గ్రూప్ ఎలా సెట్ చేసుకోవాలంటే 18 to 55 అనుకున్నాను. నాకు యాడ్ 18 to 55 ఏజ్ గ్రూప్ వాళ్ళ వరకు కనిపించాలనుకున్నాను. అప్పుడు నేను 18 to 55 పెట్టుకోగానే నాకు ఇక్కడ పొటెన్షియల్ రీచ్ తగ్గింది. చూసారా, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత రీచ్ మాత్రమే చూపిస్తుంది. సో ఇక్కడ జెండర్స్, ఈ జెండర్స్ దగ్గర మీరు ఎలా చూస్ చేసుకుంటారంటే మీ యాడ్ ఎక్కువ ఎవరి ఇంట్రెస్ట్ చూపిస్తుంది వాళ్ళని చూస్ చేసుకోవచ్చు, మెన్ ఆర్ ఉమెన్. సో నా యాడ్ అనేది నేను మెన్ అనుకోండి, నా మెన్స్ వరకే కనబడుతుంది యాడ్. ఎందుకు ఎలా కనబడుతుంది అంటే మీ యొక్క ప్రొఫైల్స్లో మనం ఫేస్బుక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనం ఫీమేల్ ఆర్ మెయిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ క్రియేట్ చేస్తాం కదా, ఒకటి ఇస్తాం కదా. సో అది ఫేస్బుక్ యొక్క డేటాబేస్లో ఉంటుంది. సో మీ యాడ్ వాళ్ళకి ఎవరికి చూపించాలన్నా కూడా సో ఆ ప్రొఫైల్ని అది ఆటోమేటిక్గా మనం యాడ్ సెట్ చేసేటప్పుడు వాళ్ళకి ఎవరికైతే ఇస్తామో, మెన్ ఇస్తామో మెన్కే చూపించాలి అని డేటాబేస్లో అది ఫెచ్చింగ్ చేసేసుకుంటుంది ఆటోమేటిక్గా. సో వాళ్ళకి మాత్రమే యాడ్ అనేది చూపించింది బేస్డ్ ఆన్ ప్రొఫైల్స్. ఓకే, సో ఇక్కడ చూడండి ఉమెన్ ఆర్ మెన్ లేదా ఆల్. నేనైతే ప్రజెంట్ ఆలే చూస్ చేసుకుంటున్నాను. మీ బిజినెస్ ఒకవేళ కనుక స్పోర్ట్స్ షూ అనుకోండి, సో యూ కెన్ చూస్ బోత్. ఒకవేళ మెన్స్ రిలేటెడ్ ఏముంటాయి క్లోతింగ్, సో ఒక జీన్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక షర్ట్ని ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు అది మెన్స్కి సంబంధించిన మెన్స్ వేర్ అయినప్పుడు యూ కెన్ చూస్ మెన్. అది ఒకవేళ ఉమెన్స్ వేర్ అయితే యూ కెన్ చూస్ ఉమెన్. ఓకే, సో మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మన యాడ్ ఎవరికి రిలేటెడ్ అనేది మనం చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా ఒక లేడీస్ వాళ్ళ బొటెక్ కానీ లేకపోతే ఏదైనా ఒక బ్యూటీ క్లినిక్ కానీ నడుపుతున్నారు అనుకో. సో వాళ్ళు ఒక యాడ్ రన్ చేస్తున్నారు, వాళ్ళ ఆడియన్స్ ఎవరు, మెన్స్ కాదు కదా, ఉమెన్సే కదా. సో అప్పుడే వాళ్ళు యాడ్ రన్ చేసినప్పుడు ఉమెన్స్ని చూస్ చేసుకుంటారు, ఆ యాడ్ వాళ్ళకి ఉమెన్స్ మాత్రమే కనబడుతుంది. సో అలా అన్నమాట. ఓకే, సో ఇప్పుడు డీటెయిల్డ్ టార్గెటింగ్. ఈ డీటెయిల్డ్ టార్గెటింగ్ అనేది ఎందుకు చేస్తామంటే ఇదే మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫేస్బుక్లో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే యాడ్ సెట్ చేసినప్పుడు ఈ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని చేస్తే
మనకేంటంటే ఇప్పుడు సపోజ్ ఇంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, 27 crores పీపుల్ ఉన్నారు పొటెన్షియల్ రీచ్. సో ఈ 27 crores లో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మన ప్రొడక్ట్ మీద, అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద, సో ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరెవరు ఉంటారు, ఎలా చూస్ చేసుకోవాలి? సో ఎడిట్కి వెళ్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, మనకి బ్రౌజ్ అనే ఆప్షన్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం మీకు గనక ఒక ఐడియా ఉంటే ఎవరిని చూస్ చేసుకోవాలి అనే ఐడియా ఉంటే ఇక్కడ డైరెక్ట్గా మీరు టైప్ చేయగానే కింద మీకు సజెషన్స్ వచ్చేస్తాయి. ఓకే, నాకు ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ లెవెల్కి వెళ్తాం. సో ఇక్కడ బ్రౌజ్ అని ఉంటుంది, బ్రౌజ్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డెమోగ్రఫిక్స్, ఇంట్రెస్ట్, బిహేవియర్స్ అండ్ మోర్ కేటగిరీస్ అండ్ 4 ఉన్నాయి కేటగిరీస్ ఇక్కడ. సో డెమోగ్రఫిక్స్లో ఏముంటుంది చూద్దాం. నాకు ఇప్పుడు ఎడ్యుకేషన్ లెవెల్లో ఎవరైతే ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళకి నా యాడ్ చూపించాలి. అండ్ ఎవరైతే ఆల్రెడీ పిహెచ్డి కంప్లీట్ చేశారో వాళ్ళకి నా యాడ్ చూపించాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఎడ్యుకేషన్ లెవెల్లో ఎడ్యుకేషన్ లెవెల్ చూడండి, ఎడ్యుకేషన్ లెవెల్ క్లిక్ చేయాలి. దాంట్లో ఉన్న కేటగిరీస్ అన్ని కనిపిస్తున్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్స్, మాస్టర్ డిగ్రీ. సో మనం ఇవన్నీ క్లిక్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి పక్కన ఆడియన్స్ సైజ్ చూపిస్తుంది చూడండి. ఓకే, సో ఇక్కడ మనం మాస్టర్ డిగ్రీ చూస్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఆడియన్స్ సైజ్ ఆటోమేటిక్గా ఎంతమంది ఉన్నారు అనేది ఆ ఆడియన్స్ మనకి చూపిస్తుంది. ఓకే, ప్రొఫెషనల్ డిగ్రీ. ఓకే, సో నేను వీళ్ళని చూస్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా పొటెన్షియల్ రీచ్లో వాళ్ళు ఫిల్టర్ అయిపోతున్నారు. మనకి ఎంతమంది చూపించారు ఇంతకుముందు? 27 crores పీపుల్లో నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళని నేను చూస్ చేసుకున్నాను. సో యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్. సో గైస్ అందరికీ అర్థమైందా ఇక్కడ వరకు? మనం ఎలా చూస్ చేసుకుంటాం అనేది అర్థమవుతుందో? సో గైస్ ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ లెవెల్ని నేను ఆల్రెడీ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు డెమోగ్రఫిక్ లెవెల్లో వీళ్ళందరినీ చూడండి, నేను ఎవరిని చూస్ చేసుకున్నాను? పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని, మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళని, ప్రొఫెషనల్ డిగ్రీస్ కంప్లీట్ చేసిన వాళ్ళని, యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్, ఈ నలుగురిని. మనం ఎడ్యుకేషన్ లెవెల్లో ఎవరైనా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ డెమోగ్రఫిక్స్లో మనకి ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, చూడండి, పేరెంట్స్ నేను ఎందుకు చూస్ చేసుకుంటున్నాను చూడండి. పేరెంట్స్ అండ్ కింద ఆల్ పేరెంట్స్ అన్నది. సో చాలా మంది రీసెంట్లీ మ్యారీడ్ ఉంటారు అండ్ అంటే కొంతమంది ఇంట్లో నుంచి వర్క్ చేద్దాం అనుకుని ఉంటారు. సో వాళ్ళని మనం చూస్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మనకి వాళ్ళని టార్గెట్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, చూడండి, ఆల్రెడీ పేరెంట్స్ విత్ టోడ్లర్స్ ఏజ్డ్ 1-2 years 1-2 years ఉన్న బేబీస్ ఉన్న పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు చూడండి. పక్కన సైజ్ కనిపిస్తుంది చూడండి. సో నాకు ఎవరు కావాలంటే ఇప్పుడు 1-2 years ఉన్న పేరెంట్స్కి వాళ్ళకి కుదరదు. సో నాకు అవసరం లేదు, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు నేర్చుకోరు. సో ఎందుకంటే వాళ్ళు బేబీస్తో సరిపోతుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఆ ఉద్దేశంతో ఉంటారు. సో నాకు పేరెంట్స్ విత్ టీనేజర్స్, సో వీళ్ళు ఓకే నేను చూస్ చేసుకుంటా, వీళ్ళకి కనిపించాలి. సో 6 to 8 years వీళ్ళని కూడా చూస్ చేసుకుంటా. కొంచెం వాళ్ళు బేబీస్ కొంచెం పెద్ద అవుతారు కాబట్టి సో వాళ్ళకి బర్డెన్ తగ్గింది. సో వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వాళ్ళని నేను చూస్ చేసుకుంటా.
పేరెంట్స్ విత్ త్రీ టీన్స్ 9 to 12 years ఓకే, వీళ్ళు ఓకే. 3 to 5 years నో అవద్దు, ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం బిజీగా ఉంటారు ఆ టైంలో. సో నేను ఎలా చూస్ చేసుకుంటున్నారో అర్థమవుతుందా మీకు? సో పేరెంట్స్ విత్ అడల్ట్ చిల్డ్రన్స్ 18 to 26. సో వీళ్ళు కూడా ఓకే, ఇంట్లో నుంచి ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ కావాలంటే వాళ్ళు కూడా బిజినెస్ ఏమైనా చేస్తే వాళ్ళకి అవసరం అవుతుంది. సో ఓకే, సో నేను ఎలా చూస్ చేసుకుంటా. సో నాకు ఇక్కడ ఆడియన్స్ పొటెన్షియల్ రీచ్ పెరిగింది చూడండి, పేరెంట్స్ని కూడా నేను ఇన్వాల్వ్ చేశాను. సో ఇంకోటి ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని చేద్దాం. ఇప్పుడు మనం డెమోగ్రఫిక్ బేస్ చేసుకొని చేసాం కదా. సో ఎడ్యుకేషన్ లెవెల్ని తీసుకున్నాం అండ్ పేరెంట్స్ లెవెల్ని కూడా తీసుకున్నాం. సో నెక్స్ట్ యూ కెన్ చూస్ ఇంట్రెస్ట్ లెవెల్. ఓకే, సో ఇంట్రెస్ట్ లెవెల్లో ఎలా చూస్ చేసుకోవాలి? నా డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ ఇండస్ట్రీకి కావాలి, ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ నడవాలంటే డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ కావాలి. సో నేను బిజినెస్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళని చూస్ చేసుకుంటున్నాను. సో చూడండి, ఇంట్రెస్ట్లో బిజినెస్ అండ్ ఇండస్ట్రీలో ఎన్ని ఉన్నాయో చూసారా? వీళ్ళందరికీ కావాలి డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్. సో మనకి చూడండి, ఆటోమేటిక్గా పొటెన్షియల్ రీచ్ కూడా 20 crores వెళ్ళిపోయింది. చూస్ చేసుకుంటున్నా నేను. ఫిట్నెస్ అండ్ వెల్నెస్ వాళ్ళకి కావాలి డిజిటల్ మార్కెటింగ్, వాళ్ళ యొక్క బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడం, అది కూడా చూస్ చేసుకుంటాం. షాపింగ్ అండ్ ఫ్యాషన్కి కావాలి. ఫుడ్ అండ్ డ్రింక్ ఇది కూడా కావాలి, రెస్టారెంట్స్ కానీ వాళ్ళని ప్రమోట్ చేయడానికి. సో ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్ అవసరం లేదు, ఎంటర్టైన్మెంట్ కావాలి. సో ఇవి నేను చూస్ చేసుకున్న ఇంట్రెస్ట్. ఓకే, ఒకవేళ గనక మనం బిహేవియర్స్ బిహేవియర్స్ అంటే ఏంటి? మన ఆడియన్స్ బిహేవియర్స్ని బట్టి కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఒక సర్వీసెస్ తీసుకునే వాళ్ళు అండ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళ యొక్క మైండ్ థింకింగ్ బిహేవియర్స్ ఎలా ఉంటాయి? సో వాటిని బట్టి కూడా మనం మన యాడ్ని వాళ్ళకి చూపించవచ్చు. సో చూద్దాం బిహేవియర్స్. సో ఎక్కువగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే మొబైల్ డివైజెస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు డిజిటల్ యాక్టివిటీస్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఎర్లీ టెక్నాలజీ అడాప్టర్స్, ఫేస్బుక్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, డిజిటల్ యాక్టివిటీస్ ఎక్కువ చేసేవాళ్ళు. అంటే డిజిటల్ యాక్టివిటీస్ అంటే ఏంటి? వాళ్ళు ఏది చేద్దామన్నా డిజిటల్ కానీ పేమెంట్స్ కానీ ఏదైనా చేద్దామన్నా వాళ్ళు ఫోన్పే నుంచి చేస్తూ ఉంటారు. ఇలాగా వాళ్ళు అన్ని యూపీఐస్, ఎక్కువగా వాళ్ళకి డిజిటల్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎక్కువగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి, వాళ్ళ సర్వీసెస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, రైట్? సో అందులో మనకి ఎర్లీ టెక్నాలజీ అడాప్టర్స్ అంటే ఏంటి? ఏ టెక్నాలజీ వచ్చినా ముందు దానికి అడాప్ట్ అయిపోతారు, అలాంటి వాళ్ళు కావాలి మనకి. అలాగే ఎక్కువగా ఫేస్బుక్ పేజ్ అడ్మిన్స్ కూడా మనకి ఇంటర్నెట్ బ్రౌజర్ యూజ్ చేసేవాళ్ళు. సో వాళ్ళ బిహేవియర్స్ని కూడా మనం థింకింగ్ చేయాలంటే డిజిటల్ మార్కెటర్కి కావాల్సింది బ్రాడ్ మైండ్. సో మన యొక్క క్లయింట్స్ మనం ఎలా ఆలోచిస్తారు అనేది మనం ముందుగానే మనం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ని, వాళ్ళ బిహేవియర్స్ని బేస్ చేసుకొని మన యాడ్ వాళ్ళకి చూపించాలి. అప్పుడు ఏమవుతుందంటే మన యాడ్ రైట్ పీపుల్కి వెళ్తుంది. ఓకే, నీడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మన యాడ్ కనిపిస్తుంది. అన్నెసెసరీ పీపుల్కి, అవసరం లేని వాళ్ళకి మన యాడ్ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అనవసరంగా మన యాడ్ మీద క్లిక్ చేస్తే మనకే కాస్ట్ పర్ క్లిక్ అనేది కట్ అవుతుంది, అంటే కొంత అమౌంట్ అనేది కట్ అవుతుంది యాడ్ మీద క్లిక్ చేస్తే. తెలిసిందే కదా, మనం బడ్జెట్ పెట్టుకున్నాం కదా 500, అందులో నుంచి కొంత అమౌంట్ అనేది అన్వాంటెడ్ పీపుల్ కూడా చూసి
కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ యాడ్ కనబడగానే ఏం తెలిసినా తెలియకపోయినా క్లిక్ చేసి ఫిల్ చేస్తారు ఫామ్స్, రైట్? సో మనం ఈ ఇంట్రెస్ట్ ఎందుకు చూస్ చేసుకుంటామో అందరికి క్లియర్గా అర్థమైందా? సరే, ఇప్పుడు ఇంకొక ఫీల్డ్ ఉంది, ఇంకా మోర్ కేటగిరీస్ కూడా ఉన్నాయి మనకి. ఫేస్బుక్ కేటగిరీస్ చూడండి. పీపుల్ హూ హ్యావ్ విజిటెడ్ ఫేస్బుక్ గేమింగ్. ఎవరైతే ఫేస్బుక్ గేమింగ్ విజిట్ చేస్తున్నారో వాళ్ళు. సో వాళ్ళకి కూడా చూపిద్దాం మన యాడ్. సో చూద్దాం, చూడండి, దగ్గర 24 crores పీపుల్ ఉన్నారు. మొత్తం అన్ని మనం చూస్ చేసుకున్న ఆడియన్స్ బిహేవియర్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ. సరే, అయితే ఇంకా ఇంట్రెస్ట్ లో మనకి ఇంట్రెస్ట్ లో కాదు, డెమోగ్రఫిక్స్ లో వర్క్ అని ఉంది చూడండి. వర్క్, ఈ వర్క్ అనే కేటగిరీలో జాబ్ టైటిల్స్ అని ఉంది. ఈ జాబ్ టైటిల్స్ అంటే ఏంటి? ఈ జాబ్ టైటిల్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ సెర్చ్ చేయండి, ఎంటర్ప్రీనర్స్. నాట్ ఎట్ వర్కింగ్. ఓకే, చూడండి, నాట్ ఎట్ వర్కింగ్ అంటే ఏంటి? ఎందుకు ఇది కనిపిస్తుంది మనకి జాబ్ టైటిల్స్ లో? నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే, ఎవరైతే వాళ్ళ ప్రొఫైల్స్ నాట్ ఎట్ వర్కింగ్ అని లేకపోతే స్కూలింగ్ అని సమ్ ఇలా పెట్టుకుంటూ ఉంటారు కదా, అన్ఎంప్లాయిడ్ అని, అలాంటి వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకుందాం అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో నేను జాబ్ ఎవరైతే ప్రొఫైల్స్ లో నాట్ ఎట్ వర్కింగ్ పెట్టుకుంటారో వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి, 50,385 మంది ఉన్నారు. పక్కన మనకి ఆల్రెడీ వాళ్ళ ప్రొఫైల్ క్రియేట్ చేసుకునేటప్పుడు నాట్ ఎట్ వర్కింగ్ అని పెట్టుకున్నారు అక్కడ వర్క్ దగ్గర. సో వాళ్ళకి చూపించాలి. నాట్ ఎట్ వర్కింగ్ అంటే వాళ్ళు ఎక్కడ వర్క్ చేయట్లేదు. సో వాళ్ళకి ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి చూపించాను అనుకోండి, సో మేబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటారు, నేర్చుకొని వాళ్ళకి యూజ్ అయితే యూజ్ చేసుకుంటారు వాళ్ళ. సో అలా మనం అన్ఎంప్లాయీస్ అన్ఎంప్లాయిడ్ అని పెట్టుకోరనుకుంటా, సెల్ఫ్ బిజినెస్. ఎవరికైనా ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి, జాబ్ టైటిల్స్ లో ఇంకేమేమి పెట్టుకుంటారు? ఆన్సర్ చేయండి ఏదో ఒకటి. అంటే వాళ్ళ జాబ్ టైటిల్స్ లో అంటే కొంతమంది డాక్టర్ అయితే డాక్టర్ అని పెట్టుకుంటారు, ఇలా పెట్టుకుంటారు కదా. యా, హోమ్ మేకర్స్ ఉందో. లేదు, హోమ్ మేకర్స్ ఎవరు పెట్టుకోరు అనుకుంటా. హోమ్ మేకర్స్ ఓకే. సరే, మీకు అర్థమైంది కదా, జాబ్ టైటిల్స్ అనేది మనం వాళ్ళు ప్రొఫైల్స్ లో జాబ్ టైటిల్స్ ఏదైతే పెడుతున్నారో దానికి రిలేటెడ్ గా మనం కొన్ని జాబ్ టైటిల్స్ ఇస్తాం వాళ్ళకి, ఆ ప్రొఫైల్స్ సంబంధించిన పర్సన్స్ కి మన యాడ్ అనేది కనబడేలా. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఇంట్రెస్ట్ మనం డెమోగ్రఫిక్స్ చూసాం, అలాగే ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని పెట్టాం, అలాగే బిహేవియర్ బేస్ చేసుకొని పెట్టాం, అండ్ మోర్ కేటగిరీస్ లో మనకి ఏదైతే ఉందో అది కూడా మనం చూస్ చేసుకున్నాం. సో మెయిన్ నా యొక్క యాడ్ ఎవరైతే కనబడాలో వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని నేను చూస్ చేశాను. సో చూడండి, ఇంతమంది ఉన్నారు. సో ఇది మనం ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని టార్గెట్ చేయడం అంటే. సపోజ్ ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ ఏదైనా ఓపెన్ చేశాను, లేకపోతే అమెజాన్ కానీ ఏదైనా ఓపెన్ చేశాను. అమెజాన్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఒక యాడ్ మనం చూస్తాం, చూసి
ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ మనం ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని రిలవెంట్ యాడ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకో చెప్పండి. గైస్, మనం ఏదైనా ఫేస్బుక్ కానీ లేకపోతే రీటార్గెటింగ్, ఓకే, దానికి ఇంకో పదం ఇంకేదైనా చెప్పండి. ఓకే, కుకీస్ స్టోర్ అవుతాయి. ఓకే, సో ఎనీవే మనకి ఇంట్రెస్ట్ బేస్ చేసుకునే కదా మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ యాడ్ని చూసాం. సో మనకి మళ్ళీ ఫేస్బుక్లో యాడ్ ఎందుకు కనిపిస్తుంది? సో ఎవరైతే అడ్వర్టైజర్ ఉన్నాడో వాడు ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని చేస్తాడు, రైట్? అలాగే సో వాడు యాడ్ రన్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని టార్గెట్ చేసినప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి యాడ్ అనేది కనబడదు. ఎందుకంటే మన కుకీలో స్టోర్ అవుతుంది. అండ్ అదేవిధంగా డేటాబేస్లో మనం దేనికైనా జీమెయిల్ ఐడితో లాగిన్ అయినప్పుడు మన యొక్క ఏదైతే మెయిల్ ఐడీస్ కానీ ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం గూగుల్ అనేది గ్రాప్ చేసుకుంటుంది. అలాగే ఫేస్బుక్ కూడా. ఓకే, సో చాలా మందికి తెలియదు కుకీస్ కనుక డిలీట్ చేస్తే మనకి ఆ యాడ్ అనేది కనబడదు. ఎప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో, ఏదైతే సెర్చ్ చేస్తున్నామో ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మనం మళ్ళీ ఫేస్బుక్లోకి వెళ్ళినప్పుడు ఆ డిలీట్ హిస్టరీ కానీ లేకపోతే కుకీస్ కానీ డిలీట్ చేసినప్పుడు అప్పుడు కనబడదు. సో చాలా మందికి తెలియదు కదా, కుకీస్ ఎవరు డిలీట్ చేయరు అంత తొందరగా. ఓకే, సో కంపల్సరిగా ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని టార్గెట్ చేసినప్పుడు కంపల్సరిగా మనం ఏదైనా షాపింగ్ వెబ్సైట్స్లో కానీ ఏదైనా ఈ-కామర్స్ వెబ్సైట్స్లో కానీ సెర్చ్ చేసినప్పుడు కంపల్సరిగా ఈ టార్గెట్ బేస్ చేసుకొని అడ్వర్టైజర్స్ రన్ చేసినప్పుడు మనకి ఆ యాడ్ కనబడుతుంది. ఓకే, అందుకని మనం టార్గెట్ చేస్తాం ఆడియన్స్. ఓకే, క్లియరా? సో నెక్స్ట్ లాంగ్వేజెస్ అండి. కింద చూడండి, లాంగ్వేజెస్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ లాంగ్వేజెస్ ఆప్షన్లో మనం ఎవరినైతే టార్గెట్ చేస్తున్నామో ఆడియన్స్ యొక్క మెయిన్ లాంగ్వేజెస్ ఏంటి? ఇంగ్లీష్ ఆర్ తెలుగు. మనకి తెలంగాణలో హిందీ మాట్లాడతారు, వాళ్ళు తెలుగు మాట్లాడతారు, కర్ణాటకలో కన్నడ. సో యూ కెన్ చూస్ ద లాంగ్వేజ్ ఆప్షన్స్ కూడా. సో మనం ఇక్కడ లాంగ్వేజ్ ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఆ ఏరియాస్లో ఈ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు నేను తెలుగు పెడుతున్నాను, తెలుగు, ఇంగ్లీష్ ఆల్ అండ్ హిందీ. సో చూడండి, సో మనం లాంగ్వేజెస్ని ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఆడియన్స్ సైజ్ కూడా తగ్గింది. ఇందాక 24 lakhs ఉంది, ఇప్పుడు 23 lakhs ఉంది. సో మనం టార్గెట్ చేసిన ఏరియాస్లో ఈ లాంగ్వేజెస్ తెలిసిన పీపుల్ ఇంతమంది ఉన్నారు. సో యూ కెన్ చూస్ ద టార్గెట్ వైజ్ అనమాట. మనం ఇలా కూడా టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, లాంగ్వేజ్ వైజ్ కూడా టార్గెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ యాడ్ సెట్ ని కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్మెంట్స్ అని కింద ఉంది చూడండి, ప్లేస్మెంట్స్. సో గైస్, మనకి ఇక్కడ సేవ్ దిస్ ఆడియన్స్ అని ఉంది కదా, సేవ్ దిస్ ఆడియన్స్. ఈ సేవ్ దిస్ ఆడియన్స్ ఎందుకు అంటే, సపోజ్ మీరు ఎప్పుడైనా మళ్ళీ యాడ్ దీని మీద రన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఈ సేవ్ దిస్ ఆడియన్స్ అనేది యూజ్ అవుతుంది. సేవ్ దిస్ ఆడియన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, ఆడియన్స్ నేమ్, మీరు బ్రాండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ కదా రన్ చేస్తుంది. ఇక్కడ బ్రాండ్ అవేర్నెస్ ఇచ్చేసి క్యాంపెయిన్ నేమ్ ఇచ్చేసుకో, అంటే ఆడియన్స్ నేమ్ ఇచ్చేసుకోండి. సో చూడండి, ఇలా మీరు ఒక బ్రాండ్ అవేర్నెస్ క్యాంపెయిన్కి మీరు సెట్ చేసిన ఆడియన్స్ వీళ్ళందరూ. చూడండి, మీరు లొకేషన్స్ ఏమేమి చూస్ చేసుకున్నారు? ఆంధ్రప్రదేశ్, బెంగళూరు అండ్ తెలంగాణ, ఇంకా కర్ణాటక. ఏజ్ గ్రూప్ ఇంకా 18 and 55. లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఇంకా కన్నడ కూడా కావాలి. సో కన్నడ.
ఎందుకంటే బెంగళూరు కూడా చూస్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ సేవ్ దిస్ ఆడియన్స్. సో చూడండి ఇప్పుడు లాంగ్వేజెస్ కూడా మనం చూస్ చేసుకున్న లాంగ్వేజెస్ అవి. అండ్ ఇక్కడ మనం టార్గెట్ చేసిన పీపుల్ హూ మ్యాచ్ ఇంట్రెస్ట్ అని ఉంది కదా. సో ఇది మన ఆడియన్స్. ఓకే, సో దీనికి ఒక నేమ్ ఇచ్చేసి సేవ్ చేసేసుకుందాం. రైట్, ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది, సేవ్. సో చూడండి ఇక్కడ మనకి సేవ్ అయిపోయింది ఇప్పుడు ఆడియన్స్ అనేది. సో చూడండి ఇక్కడ మనకి సేవ్ ఆడియన్స్ లో ఆ నేమ్ ఉంది చూడండి. ఎప్పుడైనా మళ్ళీ బ్రాండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అని చేసినప్పుడు ఈ సేవ్డ్ ఆడియన్స్ లో మీరు క్లిక్ చేస్తే అన్ని ఇంట్రెస్ట్ సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సెట్ చేసేసారు కదా బ్రాండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ కి, ఆల్రెడీ సేవ్ చేసేసుకున్నారు. సో నెక్స్ట్ క్యాంపెయిన్ మీరు సెట్ చేసుకున్నప్పుడు యూ కెన్ చూస్ దిస్ ఆప్షన్. ఓకే, సంయుక్త మిశ్రా అండ్ బ్రాండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేశారు. సో ఆడియన్స్ సైజ్ ఇంకా అన్ని ఉన్నాయి. ఓకే, సో ఇది గైస్ ఇక్కడ వరకు మనం. అండ్ ప్లేస్మెంట్స్కి వద్దాం ఇప్పుడు. సో ప్లేస్మెంట్స్, షో యువర్ యాడ్స్ టు రైట్ పీపుల్ ఇన్ ద రైట్ ప్లేసెస్. సో ఎప్పుడైనా సరే నేను ఆటోమేటిక్ ప్లేస్మెంట్స్ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఫేస్బుక్ ఎవరికి చూపించాలి, ఏ డివైజెస్ వాళ్ళకి చూపించాలి ఏంటి అనేది అది తెలుసు. ఒకవేళ మీరు కొన్ని డివైజెస్ అక్కర్లేదు అనుకున్నప్పుడు మాన్యువల్ ప్లేస్మెంట్స్కి వెళ్ళండి. మాన్యువల్ ప్లేస్మెంట్స్లో మీకు ఆప్షన్స్ కింద ఉంటాయి చూడండి. మాన్యువల్ ప్లేస్మెంట్స్లో ఫేస్బుక్ అనే ప్లాట్ఫామ్లో మీకు కనిపించాలి యాడ్. ఓకే, ఇన్స్టాగ్రామ్ అనే ప్లాట్ఫామ్లో కనిపించాలి, మెసెంజర్లో యాడ్ కనబడాలి. సో ఇక్కడ ఫీడ్స్ అంటే మనం చూస్తున్నాం కదా డైలీ న్యూస్ ఫీడ్స్ ఉంటాయి కదా, ఫేస్బుక్ న్యూస్ ఫీడ్స్ మనం ఏదైతే చూస్తున్నాం స్క్రోల్ చేస్తున్నాం అది ఫేస్బుక్ న్యూస్ ఫీడ్స్. సో అది. సో ఇన్స్టాగ్రామ్ ఫీడ్స్లో కనిపించాలి. సో ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ అందరికీ తెలుసు కదా, సో అందులో కనబడాలి యాడ్. సో వీడియో ఫీడ్స్, ఫేస్బుక్ రైట్ కాలంలో కనిపించాలి అనుకుంటే రైట్ కాలంలో మీరు ఆల్రెడీ ఇది ఆప్షన్ ఇవ్వలేదు. సో మీరు ఏదైనా అక్కర్లేదు అనుకున్నప్పుడు మీరు దాన్ని తీసేసుకోవచ్చు. ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే వీడియో ఫీడ్స్లో అక్కర్లేదు అనుకున్నప్పుడు దాన్ని మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మాన్యువల్ ప్లేస్మెంట్స్లో మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. స్టోరీస్లో కనబడాలి యాడ్ అనుకున్నప్పుడు చూస్ చేసుకోండి. ఇన్స్ట్రీమ్ వీడియోస్, ఆల్రెడీ మనం ఫేస్బుక్ రన్ చేస్తున్నప్పుడు కొన్ని ఇన్స్ట్రీమ్ వీడియోస్ వస్తూ ఉంటాయి, దాంట్లో మీ యాడ్ కనబడాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఇన్స్ట్రీమ్ వీడియోస్లో వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ప్లేస్మెంట్స్ లో మనకి డివైజెస్ కూడా ఉంది చూడండి. ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళండి. డివైజెస్, ఆల్ డివైజెస్, మొబైల్లో డెస్క్టాప్లో రెండిట్లో మీకు యాడ్ కనబడాలి. అంటే ఆడియన్స్ మొబైల్లో చూసినా కనబడాలి, డెస్క్టాప్లో చూసినా వాళ్ళకి కూడా కనబడాలి అనుకున్నప్పుడు యూ కెన్ చూస్ బోత్ అనమాట. లేదు అనుకుంటే డెస్క్టాప్ తీసేయచ్చు. సో రైట్, అర్థమైందా అందరికి? యా. సో చూసాం మాన్యువల్ ప్లేస్మెంట్స్ అండ్ ఆటోమేటిక్ ప్లేస్మెంట్స్లో మనం ఎప్పుడైనా ప్రిఫర్ చేయాలనుకుంటే ఆటోమేటిక్ పెట్టేసుకోండి, ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఫేస్బుక్ ఆటోమేటిక్గా ఎవరికి చూపించాలి ఏంటి అనేది దానికి తెలుసు, డేటాబేస్ పెట్టుకొని ఆటోమేటిక్గా ఆడియన్స్కి చూపిస్తుంది. సో మీకు తెలుసు అనుకుంటే మాన్యువల్ ప్లేస్మెంట్స్ నేను ఆల్రెడీ చెప్పాను, ఎవరికి కనిపించాలి ఎవరికి కనిపించకూడదు అనుకున్నప్పుడు మాన్యువల్ ప్లేస్మెంట్స్ చూస్ చేసుకోండి. ఓకే, సో ఈ యాడ్ సెట్ అయిపోయింది. బడ్జెట్ కూడా మనం సెట్ చేసేసుకున్నాం కదా, పైన 500 పెట్టుకున్నాం బడ్జెట్. షో మోర్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. రైట్, ఇప్పుడు మనం సెకండ్ యాడ్ సెట్ లోకి వెళ్ళిపోదాం. కంటిన్యూ కొట్టండి. సో థర్డ్ యాడ్ సెట్ ఇది. ఓకే చూడండి, ఇప్పుడు ఈ థర్డ్ యాడ్ సెట్ లో మనం చేసేది ఏంటి అంటే ఐడెంటిటీ అంటే ఏంటి? చూస్ హౌ యూ వాంట్ యువర్ బిజినెస్ టు బి రిప్రజెంటెడ్ ఇన్ యువర్ యాడ్. అంటే మీ యాడ్ ఎవరి పేరు మీద కనిపించాలి, మీరు ఎవరి పేరు మీద రన్ చేస్తున్నారు? అరవింద్ మీడియా హౌస్. సో అరవింద్ మీడియా హౌస్ అనేది ఇదిగోండి, ఇక్కడ మనం పేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ యొక్క ప్రొఫైల్లో ఏ అయితే పేజెస్ ఉన్నాయో
ఇక్కడ ఆ పేజెస్ అన్ని కనిపిస్తాయి చూడండి. ఇదిగోండి ఇది ఒక పేజ్, అరవింద్ మీడియా హౌస్ అనేది ఒక పేజ్. సో హంగ్రీ బైట్ అనేది నేను స్టార్టింగ్ లో క్రియేట్ చేశాను, మీ అందరికీ గుర్తుందా? సో ఆ పేజ్, అలాగే అరవింద్ మీడియా హౌస్ ఇది ఒక పేజ్, ఈలన్ న్యూక్ అనేది ఒక పేజ్ ఉంది, యూడాక్ యాడ్ అనే పేజ్, 4 పేజెస్ ఉన్నాయి నా యొక్క వెబ్సైట్ లో. సో నాది వచ్చేసేసి అరవింద్ మీడియా హౌస్ కాబట్టి నేను అరవింద్ మీడియా హౌస్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు వచ్చింది? మన యాడ్ వచ్చేసి ఇప్పుడు రన్ చేసిన బ్రాండ్ అవేర్నెస్ యాడ్ వచ్చేసి మన యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో ఆడియన్స్ కూడా కనబడుతుంది, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి కూడా యాడ్ కనబడుతుంది ఫేస్బుక్ నుంచి రన్ చేసి. ఓకే, ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు ఎక్కడ ఇస్తారు? స్టార్టింగ్ లో చెప్పా, పేజ్ క్రియేట్ చేసుకున్నప్పుడు పేజ్ సెట్టింగ్స్ లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా కనెక్ట్ చేయాలని, అక్కడ మీరు కనెక్ట్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు యాడ్ చేస్తాం అనేది, ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం అనేది? ఏమైనా డౌట్ ఉందా? ఓకే, ఓకే గైస్, ఇప్పుడు మనం పేజ్ ని కూడా చూస్ చేసుకున్నాం, ఏ పేజ్ నుంచి యాడ్ రన్ చేస్తున్నాం అనేది మనం ఆల్రెడీ చూస్ చేసేసుకున్నాం. సో ఇక్కడ చూడండి ఫార్మెట్. సో ఐడెంటిటీ అయిపోయింది, ఇప్పుడు ఫార్మెట్ లోకి వచ్చాం. చూడండి ఫార్మెట్ లోకి వస్తే ఇక్కడ మనకి కొరోజల్ యాడ్స్ అండ్ సింగిల్ ఇమేజ్ యాడ్స్ అని కనిపిస్తున్నాయి. కొరోజల్ అంటే ఏంటి? కొరోజల్ అంటే మనకి స్క్రోలబుల్ ఇమేజెస్ ఉంటాయి, కొన్ని యాడ్స్ ఉంటాయి స్క్రోలబుల్ ఇమేజెస్ యాడ్స్. అవి నేను మీకు చూపిస్తా చూడండి ఎలా ఉంటాయో స్క్రోలబుల్ ఇమేజెస్ యాడ్స్. ఫేస్బుక్ లోకి వెళ్తున్నాను, కొరోజల్ యాడ్స్ అంటే ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు. ఎవరో ఒకటి రన్ చేస్తూ ఉంటారు కదా యాడ్స్. అందరికీ ఫేస్బుక్ కనిపిస్తుంది కదా పేజ్, ఓకేనా? ఓకే, ఇదిగోండి చూడండి స్క్రోలబుల్ యాడ్స్, కొరోజల్ యాడ్స్ ఇవి ఇలా ఉంటాయి, కొరోజల్ యాడ్స్ అంటే. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుందా స్పాన్సర్డ్ అని? స్పాన్సర్డ్ అంటే అడ్వర్టైజింగ్, ఫేస్బుక్ అనే దాని నుంచి అడ్వర్టైజింగ్ చేసిన యాడ్ ఇది. అలాగే ఇంకొక యాడ్ చూద్దాం ఏమైనా కనిపిస్తున్నాయి. ఇదేంటిది, ఏం యాడ్ ఇది? వీడియో యాడ్ చూసారా? బైటబుల్ అనేది ఇది వీడియో యాడ్ యాక్చువల్లీ, చూడండి వీడియో యాడ్. మనం వీడియోస్ కూడా యాడ్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బ్రాండ్ అవేర్నెస్ లో కూడా వీడియో యాడ్స్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఫ్రేమర్ అంట, ఇది సింగిల్ ఇమేజ్ యాడ్. ఓకే, ఇది సింగిల్ ఇమేజ్ యాడ్, ఇది సింగిల్ ఇమేజ్ యాడ్. కనిపిస్తుందా అందరికి? అర్థమైందా? మనకి ఇప్పుడు 2 ఆప్షన్స్ చూపించాను కదా మీకు యాడ్ మేనేజర్ లో. ఇది కొరోజల్ ఫస్ట్ చూపించాను కదా మీకు, కొరోజల్ అంటే స్క్రోలబుల్ యాడ్. సింగిల్ ఇమేజ్ యాడ్ అంటే లాస్ట్ ఇప్పుడు చూపించాను కదా ఫ్రేమర్ అని, సో అది సింగిల్ ఇమేజ్ యాడ్. వీడియో అయినా పెట్టుకోవచ్చు, సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో ఏదైనా మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో సింగిల్ ఇమేజ్ యాడ్ చూద్దాం. ఇక్కడ చూడండి మీడియా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మీడియా అనే ఆప్షన్ లో ఇక్కడ మనం ఇమేజ్ పెట్టుకోవాలన్నమాట. చేంజ్ ఇమేజ్, ఇక్కడ మనం ఏదైతే ఇమేజ్ ని మనం క్లయింట్స్ కి చూపిద్దాం అనుకుంటున్నాం అడ్వర్టైజింగ్, సో యాడ్ మనం ఇక్కడ నుంచి చూస్ చేసుకుంటాం. ఇక్కడ చేంజ్ ఇమేజ్ అని కొట్టగానే చూడండి ఇది నా యొక్క యాడ్ అనుకోండి. సో మీరు అప్లోడ్ చేసుకోవాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. మనం
కంప్యూటర్లో ఏదైనా మీకు యాడ్ ఉంటే కనుక సో ఓకే యాడ్ ఇమేజ్ ఒక సైజ్ ఎంత ఉండాలి ఇమేజ్ ఒక సైజ్ రాసుకోండి 1080 ఇంటూ 1080 1080 ఇంటూ 1080 సో మీకు ఇక్కడ 1280 ఇంటూ 1280 కనిపిస్తుంది కదా అది రాంగ్ సైజ్ యాక్చువల్లీ 1080 ఇంటూ 1080 ఉండాలి ఇది నేను మామూలుగా నా డెస్క్టాప్ లో ఉంది కాబట్టి మీకు చూపిస్తానికి పెట్టాను అనమాట సో ఎందుకు 1080 ఇంటూ 1080 అంటే మీకు ఎక్కడ కట్ అవ్వకుండా ఉంటుంది ఇమేజ్ అనేది కరెక్ట్ గా కనిపిస్తుంది ఓకే అండ్ ఇంకొకటి 600 ఇంటూ 600 అయినా పర్లేదు 600 ఇంటూ 600 ఇమేజ్ యొక్క సైజ్ 600 ఇంటూ 600 అది సింగిల్ ఇమేజ్ అయితే ఓకే అండ్ ఇంకొకటి మీరు ల్యాండ్స్కేప్ ఇమేజ్ పెట్టాలంటే 1200 ఇంటూ 628 ల్యాండ్స్కేప్ ఇమేజెస్ మీరు యాడ్ రన్ చేయాలంటే 1200 ఇంటూ 628 ఓకే సో చూడండి మన యాడ్ అనేది ఈ రైట్ సైడ్ లో మనకి కనిపిస్తుంది చూడండి ఇలా కనిపిస్తుంది అరవింద్ మీడియా స్పాన్సర్డ్ అని చెప్పేసి కింద మనకి మనం పెట్టిన ఇమేజ్ కనబడుతుంది చూసారా మన యాడ్ అనేది ఫేస్బుక్ లో ఇలా కనిపిస్తుంది సో మనకి ప్రైమరీ టెక్స్ట్ దగ్గర ఇక్కడ మార్చుకుంటాం అన్నమాట సో ఇప్పుడు మనం ఇమేజ్ సెలెక్ట్ చేసేసుకున్నాం సో మీరు ఎక్కడ కనిపించాలి యాడ్ అనేది కూడా ఇక్కడ మీరు ఇమేజ్ పెట్టుకున్న తర్వాత కింద ఎడిట్ ప్లేస్మెంట్స్ ఉంటుంది అక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు మనకు అన్నిట్లో ఆటోమేటిక్ పెట్టాను కాబట్టి ఇప్పుడు ఏమి అది మార్చట్లేదు సో ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ అని ఉంది చూడండి ప్రైమరీ టెక్స్ట్ ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ లో నేను కంటెంట్ ఇస్తున్నాను చూద్దాం నేను కంటెంట్ ఇస్తున్నప్పుడు మీకు ఎక్కడ మారుతుందో చూడండి చూడండి నేను ఒక టెక్స్ట్ ఇచ్చాను ప్రైమరీ టెక్స్ట్ అదంతా ఎక్కడ వచ్చింది మన యాడ్ లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది ఈ యాడ్ మనకి ఫేస్బుక్ లో కనిపించే కస్టమర్స్ కి అంటే క్లయింట్స్ కి కానీ కస్టమర్స్ కానీ ఆడియన్స్ కి కానీ ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది మన టెక్స్ట్ అనేది ఓకే సో చూసారు కదా ఇది బ్రాండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ లో మనం సెట్ చేసుకునేది అనమాట ఓకే సో ఇప్పుడు అంతా అయిపోయింది నేను ఏం చేయాలంటే కన్ఫర్మ్ కొట్టాలి కన్ఫర్మ్ కొడితే ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోతుంది సో అది ఫేస్బుక్ ఏం చేస్తుందంటే రీడ్ చేసుకుంటుంది మనం దీనికన్నా ముందు
మన వ్యాలెట్లో మన మనీ యాడ్ చేసుకోవాలి కదా, మన వ్యాలెట్లో మనీ ఉంటేనే కదా మనకి యాడ్ రన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు యాడ్ సెట్ చేసేసుకున్నాం. సో మన వ్యాలెట్లో మనీ ఉండాలి. సో ఏం చేద్దాం, ఇప్పుడు యాడ్ అంతా అయిపోయింది, ఇప్పుడు బ్రాండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ సెట్ చేసేస్తాం. సో ఇప్పుడు చూడండి, బిజినెస్ టూల్స్లో బిల్లింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అందరికి. ఈ బిల్లింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి అందరూ. చూడండి, ఇది మన యొక్క బిల్లింగ్ పేజ్. ఓకే, ఇక్కడ మనం మనీ యాడ్ చేసుకుంటాం. మనకి ఫోన్పేలో వ్యాలెట్లో ఎలా యాడ్ చేసుకుంటామో అలా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది. సో క్రెడిట్ కార్డ్నైనా యాడ్ చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ నుంచి అయినా డెబిట్ చేసుకోవచ్చు, ఫోన్పే నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో పేమెంట్ సెట్టింగ్స్లో వెళ్దాం. సో నేను యాడ్ అంతా క్రియేట్ చేసేసాను, కన్ఫర్మ్ కొట్టాను అనుకోండి, యాడ్ రన్ అవుతుంది. ఎందుకు అంటే నేను మనీ యాడ్ చేయలేదుగా, జీరో ఉంది నా అకౌంట్లో. సో ముందుగా మనం ఏంటంటే బిల్లింగ్లో మనీ ఉంచుకోవాలి మనం యాడ్ సెట్ చేసేటప్పుడు. సో చూసారా, ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంది కదా, ఈ యాడ్ పేమెంట్ మెథడ్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకు ఆప్షన్స్ ఉన్నాయి యాడ్ పేమెంట్ మెథడ్స్లో. పేటిఎం, క్రెడిట్ కార్డ్ ఆర్ యూపీఐ, ఫేస్బుక్ యాడ్ క్రెడిట్, అలాగే నెట్ బ్యాంకింగ్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో క్రెడిట్ కార్డ్ అయితే మనం ఈ ఆప్షన్ సెట్ చేసుకొని నెక్స్ట్ కొట్టేసేసి జస్ట్ కార్డ్ నెంబర్ ఇస్తాం, సేవ్ చేస్తాం, మనీ యాడ్ చేసుకుంటాం. సో అలాగే ఇంకొక మెథడ్ వచ్చేసి పేటిఎం. పేటిఎం అయితే చూడండి ఎలా ఉంటుందో, నెక్స్ట్ క్లిక్ చేస్తాం. సో ఎంత అమౌంట్ యాడ్ చేస్తున్నాం, ఒక 1000 రూపీస్ యాడ్ చేస్తున్నాం, 2 రోజులు రన్ చేస్తున్నాం అనుకోండి. సో యాడ్ ఫండ్స్ ఇక్కడ నెక్స్ట్ కొడదాం. పే త్రూ పేటిఎం వ్యాలెట్. ఇక్కడ మనకి ప్లీజ్ ఎనేబుల్ పాపప్ అని ఉంది. పాపప్ అనేది మీకు తెలుసు కదా, పాపప్ ఉంటే మనకి వేరే పేజ్కి రీఫ్రెష్ అవ్వదు. సో ఇక్కడ పాపప్ ఉంది చూడండి పైన, పాపప్ వార్ బ్లాక్డ్ ఆన్ దిస్ పేజ్. పైన నేను కర్సర్ పెట్టాను చూడండి అందరూ. ఓకే, ఈ పాపప్ బ్లాక్ ని మనం ఆల్వేస్ అలౌ అని పెట్టేసి జస్ట్ డన్ కొట్టాలి. డన్ కొట్టి రీఫ్రెష్ కొట్టండి పేజ్, అప్పుడు మనకి పేమెంట్ పేజ్లోకి వెళ్తుంది. చాలా మందికి తెలియక చాలా మంది పేటిఎం పే చేసేటప్పుడు పాపప్ బ్లాక్స్ చూసుకోకుండా వాళ్ళు ఎందుకు అవ్వట్లేదని ఆలోచిస్తారు. ఫస్ట్ మనం పాపప్ చూసుకోవాలి, అన్బ్లాక్ చేసేసుకుంటే అవుతుంది. సో ఇక్కడ పేటిఎం కదా మనం చూసేసుకుంటే పేటిఎం, ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తాం, ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో సోన్ ఫోన్ నెంబర్ ఇచ్చి ప్రొసీడ్ కొడతాం. మనకి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మన వ్యాలెట్లో, పేటిఎంలో ఉన్న వ్యాలెట్లో నుంచి మనీ ఫేస్బుక్ వ్యాలెట్లోకి వెళ్తుంది. సో అది ఒకటి. ఓకే, ఇలాగ చాలా మెథడ్స్ ఉన్నాయి చూడండి. బిఎంఏ, యూపీఐ, ఫోన్పే ఆర్ మీ యొక్క యూపీఐ నెంబర్ ఇస్తారు, ఇక్కడ పే చేస్తారు. అలా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్. సో ఇలా మనం మనీ యాడ్ చేసుకుంటాం. రైట్, అందరికీ అర్థమైంది కదా. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే కన్ఫర్మ్ కొడతాం. కన్ఫర్మ్ అంటే మన యాడ్ సెట్ చేసుకున్నాం కదా, అది పబ్లిష్ కొడతాం. కన్ఫర్మ్ ఆర్ పబ్లిష్ అని వస్తుంది. మీరు కొట్టేగానే ఆటోమేటిక్గా క్యాంపెయిన్ అనేది రివ్యూలోకి వెళ్ళిపోతుంది, ఫేస్బుక్ రివ్యూలో వెళ్తుంది. ఓకే, సో అందరికీ అర్థమైందా? సో ఇది బ్రాండ్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఓకే, సో ఇప్పుడు లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ చూద్దాం. ఇంకోండి, ఇది మన బిజినెస్ మేనేజర్ అకౌంట్ అనమాట. ఓకే, బిజినెస్ మేనేజర్ అకౌంట్. ఓకే, సో మీ బిజినెస్ మేనేజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మీరేం లేదు, ఇది చూడండి, ఫేస్బుక్
ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్ పైన సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ వస్తుంది కదా. సో మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు అయితే మీకు క్రియేట్ అని వస్తుంది. క్రియేట్ అని కొడితే మీకు ఆటోమేటిక్గా మీ నేమ్ మీద బిజినెస్ మేనేజర్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకి చూడండి బిజినెస్ మేనేజర్లో కూడా యాడ్ మేనేజర్ ఉంటుంది. ఓకే, బిజినెస్ మేనేజర్లో కూడా యాడ్ మేనేజర్ ఉంటుంది. సో ఈ యాడ్ మేనేజర్లోకి వెళ్ళాల్సింది. బిజినెస్ మేనేజర్ అనేది జస్ట్ క్లయింట్స్ యొక్క డిఫరెంట్ క్లయింట్స్ యొక్క క్యాంపెయిన్స్ని మేనేజ్ చేయడానికి. ఆల్రెడీ బిజినెస్ మేనేజర్లో నేను కొన్ని యాడ్స్ రన్ చేస్తున్నాం. సో యాడ్స్ ఇలా కనిపిస్తాయి నాకు. ఓకే, సో చూడండి ఇప్పుడు క్రియేట్ అనే ఆప్షన్లో లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ స్టార్ట్ పెడుతున్నాను. సో క్రియేట్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. సో ఇందాక చూసారా మనం నిన్న క్రియేట్ చేసాం. ఏం క్రియేట్ చేసాం నిన్న? బ్రాండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేసాం. ఒకవేళ మధ్యలో ఆపేసాం అనుకోండి, ఇలా కంటిన్యూ అని అడుగుతుంది. సో స్టార్ట్ అగైన్ కొట్టేద్దాం, కంటిన్యూ వద్దులే. సో ఇప్పుడు చూద్దాం, చూడండి. ఓకే, ఇప్పుడు లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ సెట్ చేస్తున్నాను. లీడ్ జనరేషన్ అనే ఆబ్జెక్టివ్స్ చూస్ చేసుకుంటున్నాను. సో నా క్యాంపెయిన్ ఒక నేమ్ లీడ్ జనరేషన్ AMH, బడ్జెట్ 500 డైలీ. సేమ్ అదే ఆప్షన్ చూసారా, బ్రాండ్ అవేర్నెస్ ఏవైతే ఉంటాయో అదే ఆప్షన్. సో కొంచెం మారుతుంది, చూడండి. కంటిన్యూ. చూసారా, మనం సెకండ్ యాడ్ సెట్ లో బ్రాండ్ అవేర్నెస్ లో మనకి ఇక్కడ పేజ్ ఆప్షన్ కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తుంది సార్. పేజ్ ఆప్షన్ సెకండ్ మనం ఇక్కడ కూడా చూస్ చేసుకోవాలి పేజ్ అనేది. సో ఇక్కడ వ్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది. వ్యూ టర్మ్స్ అండ్ కండిషన్ అంటే ఏంటి అంటే మన పేజ్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి కంపల్సరిగా యాక్సెప్ట్ చేసి ఉండాలి. అందుకని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే వ్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ లోకి వెళ్ళి ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా, యాక్సెప్ట్ అయిపోయి ఉందనుకోండి, ఆటోమేటిక్ గా మీది టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి ఉన్నారు. సో ఫేస్బుక్ అనేది మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీ పేజ్ని చూస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేశారా లేదా అనేది ఉంటుంది. సో ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్ ఇక్కడ కనిపిస్తాయి. అన్ని పేజెస్కి నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేశాను. కానీ హంగ్రీ బైట్ అనేది క్రియేట్ చేశాను స్టార్టింగ్లో, కానీ దానికి చూడండి ఇంటూ మార్క్ ఉంది రెడ్ కలర్లో. సో దాన్ని నేను ఇప్పటివరకు దాని మీద క్యాంపెయిన్ రన్ చేయలేదు కదా, రన్ చేయలేదు కాబట్టి దానికి టిక్ మార్క్ లేదు. రన్ చేసినప్పుడు దాన్ని కూడా టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేస్తే అది కూడా గ్రీన్ కలర్ వచ్చేది. ఓకే, సో అరవింద్ మీడియా హౌస్ మీద చాలా క్యాంపెయిన్స్ రన్ చేస్తాం కాబట్టి ఆల్రెడీ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ అయిపోయినాయి కాబట్టి మీకు టిక్ మార్క్ వచ్చింది ఈ 3 పేజెస్ చూడండి. ఓకే, క్లియరా? సో చూద్దాం. ఇప్పుడు యాడ్ సెట్ నేమ్ కూడా ఇవ్వాలి. యాడ్ సెట్ నేమ్ ఇచ్చేస్తాం లీడ్ జనరేషన్ AMH అండ్ ఏజ్ గ్రూప్ కూడా మనం యాడ్ సెట్ లో పెడుతున్నాం కదా, సెకండ్ యాడ్ సెట్ లో. సో ఎప్పుడైనా సరే మన యొక్క ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ లో ఈ యాడ్ సెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ యాడ్ సెట్స్ కనుక మీరు సరిగ్గా సెట్ చేయకపోతే మీ యాడ్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వదు. మెయిన్గా మనం ఈ యాడ్ సెట్స్ లోనే మనం చేంజెస్ చేసినా ఏం చేసినా మనం కరెక్ట్గా చేసుకోవాలి. లేదు ఒకవేళ కనుక మీరు దాని మీకు ఇమేజ్ లో ఎంత టెక్స్ట్ ఉండాలి అది కూడా చెప్తాను. కొన్ని పాలసీస్ ఉంటాయి ఫేస్బుక్ కి, ఇమేజ్ లో 20% మాత్రమే టెక్స్ట్ ఉండాలి. ఒకవేళ కనుక మీరు ఇమేజ్ మొత్తం టెక్స్ట్ ఉందనుకోండి, ఆ ఇమేజ్ అనేది యాక్సెప్ట్ చేయదు ఫేస్బుక్. సో యాడ్ రన్ చేయడానికి ఆ యాడ్ సెట్ లో మీరు ఇమేజ్ ఏదైతే పెడతారో దాంట్లో టెక్స్ట్ అనేది చాలా తక్కువ ఉండాలి, 20% టెక్స్ట్ మాత్రమే ఉండాలి. ఓకే, సో ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్. సో చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఫేస్బుక్ కి. ఇప్పుడు సపోజ్ మీరు యాడ్ రన్ చేస్తున్నప్పుడు మీరు ఎవరినైనా మనిషిని కానీ లేకపోతే డైరెక్ట్ మార్కెటింగ్ అంటే డైరెక్ట్ బిజినెస్ గురించి మార్కెట్ చేసిన, ఓకే
రేట్ ట్యాక్స్ అలాంటివి అంటే మాల్ ప్రాక్టీసెస్ లాగా దానికి అనిపించకూడదు. అంటే ఇప్పుడు సపోజ్ ఎలా చెప్పాలి, జాబ్స్ గురించి ఏదైనా ఒక యాడ్ రన్ చేస్తున్నారు. ఓకే, డిపాజిట్ చేయాలి, ఫస్ట్ జాబ్ రావాలంటే ముందు ఒక 10,000 డిపాజిట్ చేయాలి, అలాంటివి ఏమైనా టెక్స్ట్ లో ఉన్నా కూడా ఫేస్బుక్ రూల్స్ కి విరుద్ధంగా వెళ్ళినట్టే. ఎందుకంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అల్గోరిథం ఉంటుంది ఓకే ఫేస్బుక్ కి. సో ఇలాంటి ప్రైవసీ అంటే దాని యొక్క పాలసీస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీరు ఒకసారి చదవండి. నేను అది ఎక్కడ ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఓకే, యా 600 రూపీస్ డిపాజిట్ ఫర్ డేటా ఎంట్రీ జాబ్స్ అని పెట్టారు కదా టెక్స్ట్. అలా పెడితే అసలు యాడ్ అనేది ఆగిపోద్ది, మధ్యలో రన్ చేయదు. ఫేస్బుక్ ఏం చేస్తుందంటే మన ఫేస్బుక్ మనం యాడ్ రన్ చేయగానే వెంటనే యాక్టివ్లోకి వెళ్ళిపోదు, స్టేట్ యాక్టివ్లోకి వెళ్ళదు, ఫస్ట్ రివ్యూ చేసుకుంటుంది. ఆ రివ్యూ చేసుకునేటప్పుడు ఏం చేస్తుందంటే మనకి ఫేస్బుక్ టీం ఉంటారు కదా, ఆ టీం అనేది ప్రతి యాడ్ సెట్లో మనం ఎలా పెట్టాం, ఏదైనా జనాల దగ్గర నుంచి మనీ వసూలు చేసి ఇలా మోసం చేసే వాళ్ళు చాలా వస్తున్నాయి కదా ఫ్రాడ్స్. సో అలా ఫ్రాడెడ్గా ఉందనుకోండి యాడ్ చెయ్యదు, యాక్సెప్ట్ చేయదు. ఓకే, మనం ఏదైనా సరే కంటెంట్ కూడా చూసుకోవాలి, కంటెంట్ రాసేటప్పుడు కూడా అంతా జెన్యున్గా ఉండాలి కంటెంట్ అనేది. ఓకే రైట్, అందరికీ అర్థమైంది కదా ఎలాంటి యాడ్స్ని యాక్సెప్ట్ చేసిద్ది ఏంటి అనేది. మీకు ఫేస్బుక్ పాలసీస్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో గైస్ ఇక్కడ మనం చూస్ చేసేసుకున్నాం. ఇప్పుడు అరవింద్ మీడియా హౌస్ అనేది పేజ్ చూస్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ డైనమిక్ క్రియేటివ్స్ అని ఉంది. ఇది ఇంతకు ముందు ఉండేది కాదు ఈ ఆప్షన్. ఫేస్బుక్ రీసెంట్లీ అప్డేట్ అయినప్పుడు ఈ ఆప్షన్ వచ్చింది. డైనమిక్ క్రియేటివ్ అంటే ఏం లేదు, ఆటోమేటిక్గా డైనమిక్గా అది కొన్ని యాడ్స్ అనేవి క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఎలా కనిపించాలి యూజర్స్కి, ఎలా కనిపిస్తే యూజర్ అట్రాక్ట్ అవుతారని ఆటోమేటిక్గా ఫేస్బుక్ అనేది కొన్ని డైనమిక్ క్రియేటివ్స్ని చూపించింది. మనం క్రియేట్ చేసిన యాడ్నే కొంచెం డైనమిక్గా చూపించింది ఆడియన్స్. సో డైనమిక్ క్రియేటివ్ ఆన్ చేసుకోండి. సో చూసాం కదా బ్రాండ్ అవేర్నెస్లో ఆడియన్స్ చూసాం. ఓకే, సేమ్ అలాగే ఉంది కదా. లొకేషన్స్ ఇక్కడ మనకు టార్గెట్ చేసుకుంటున్నాం, సేమ్ అంతే బ్రాండ్ అవేర్నెస్ ఏదైతే ఉందో అది. సో ఇప్పుడు ఇండియా వైడ్ మొత్తం పెట్టాను. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని టార్గెట్ చేసాం. సో ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఇక్కడ టార్గెట్ చేస్తున్నాం. డిజిటల్ మార్కెటింగ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని టార్గెట్ చేయాలి. సో ఇంట్రెస్ట్, సో ఇలా కూడా మనం టైప్ చేసుకొని ఇంట్రెస్ట్ అనేది మనకు తెలిస్తే ఆ ఇంట్రెస్ట్ ఏంటి అనేది డైరెక్ట్గా ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో చూసారా, ఇండియా వైజ్ డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఎంతమంది ఉంది, పొటెన్షియల్ రీచ్ పక్కన కనిపిస్తుంది. ఓన్లీ ఒక డిజిటల్ మార్కెటింగ్ పెట్టగానే. సో నా జెండర్స్ ఆల్ పెట్టాను. ఇంకా నా లాంగ్వేజెస్ కూడా ఆల్ పెట్టేశాను. నా ఇష్టం, ఇక్కడ ఆల్ పెట్టుకోవచ్చు. నేను మీకు చూపించినట్టు ఇందాక హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఇలా పెట్టుకోవచ్చు. నేను ఆల్ పెట్టాను. ఇండియా వైజ్లో అందరూ ఉంటారు కదా. సో ఓకే, సో సేవ్ చేసుకుంటే కనుక ఈ ఆడియన్స్ మనం సేవ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. మీకు ఈ ఆడియన్స్ అనేది పద్దాక మార్చుకునేటట్టయితే సేవ్ చేసుకోవాల్సిన లేదు. అంటే క్యాంపెయిన్ మీరు మార్చుకునేటట్టయితే ఆడియన్స్ అవసరం లేదు సేవ్ చేయాల్సిన అవసరం. సో మనం ఆబ్జెక్టివ్ ఏంటిది, మెయిన్గా లీడ్స్. ఓకే, ఈ లీడ్స్కి మనం క్యాంపెయిన్ రన్ చేస్తాం. సో మనం ఆల్రెడీ పైన చూసాం ప్లేస్మెంట్స్, మీకు తెలుసు కదా, ఆటోమేటిక్ ప్లేస్మెంట్స్, మాన్యువల్ ప్లేస్మెంట్స్. సేమ్ అందులో ఎలా ఉందో సేమ్ ఇందులో కూడా అంతే. ఎవరికి చూపించాలి ఏంటి అనేది ఆటోమేటిక్ ప్లేస్మెంట్స్ పెట్టేసుకోండి సరిపోతుంది. మాన్యువల్ అంటే మీకు ఎవరికి ఏదైనా చూపించకూడదు అంటే న్యూస్ మీకు ఫేస్బుక్ న్యూస్ ఫీడ్స్లో కనబడకూడదు అనుకున్నప్పుడు ఈ ఆప్షన్స్ మీరు ఇక్కడ ఏదైతే టిక్ మార్క్ తీసేస్తారో అందులో మీకు కనబడదు. ఓకే, ఆటోమేటిక్ పెట్టేసాను. ఓకే, కంటిన్యూ కొడుతున్నాను. సో లీడ్ జనరేషన్లో థర్డ్ యాడ్ సెట్లోకి వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మనకి ఫేస్ ఐడెంటిటీ, అందులో బ్రాండ్ అవేర్నెస్లో కూడా అంతే కదా.
సో యాడ్ సెట్ నేమ్, లాస్ట్ యాడ్ సెట్ నేమ్ కూడా ఇవ్వండి. చూడండి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూస్ చేసుకోవచ్చు మనం. ఓకే, మన యాడ్ అనేది ఇన్స్టాగ్రామ్లో కనబడుతుంది, అలాగే ఫేస్బుక్ ఆడియన్స్కి కనబడుతుంది, ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్కి కూడా కనబడుతుంది. చూడండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అరవింద్ మీడియాని సెలెక్ట్ చేసుకున్నాం. ఫార్మేట్ ఇందాక చూసాం, సింగిల్ ఇమేజ్ యాడ్, కోరోజల్ యాడ్స్ అని. సో డైనమిక్ యాడ్స్లో ఎప్పుడైనా సరే ఓన్లీ సింగిల్ ఇమేజ్ యాడే ఉంటుంది. డైనమిక్ యాడ్స్ కనుక మీరు ఇక్కడ తీసేసారు అనుకోండి, డైనమిక్ క్రియేటివ్స్, సెకండ్ యాడ్ సెట్లోకి వెళ్తున్నాను ఇప్పుడు అంతే బ్యాక్కి. సో నేను డైనమిక్ ఆఫ్ చేసేసాను, ఆఫ్ చేసేసి థర్డ్ యాడ్ సెట్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు సింగిల్ ఇమేజ్ సెట్ ఉంది అండ్ కోరోజల్ యాడ్స్ కూడా వచ్చింది. అదే నేను డైనమిక్ ఆన్ చేస్తున్నాను, మళ్ళీ నాకు సింగిల్ ఇమేజ్ యాడ్ సెట్గా వస్తుంది. చూడండి సింగిల్ ఇమేజ్. ఓకే, మనం సింగిల్ ఇమేజ్ యాడ్ అనేది ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ యాడ్ మీడియా, యాడ్ ఇమేజ్, సో చూడండి ఇది స్టడీ ఇన్ యూకే ఈజ్ మన యాడ్ ఇలా ఉంటుంది అనమాట. ఈ యాడ్ కనిపించాలి యూజర్స్కి. సో ఇక్కడ చూడండి ప్రైమరీ టెక్స్ట్ ఉంది కదా, ఈ ప్రైమరీ టెక్స్ట్లో మనం టెక్స్ట్ ఇచ్చేస్తాం. నేను ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ మనం ఏదైతే మన కంటెంటో ఆ కంటెంట్కి సంబంధించిన టెక్స్ట్ నేను ఇచ్చేసాను. అలాగే ఇక్కడ హెడ్లైన్ అని ఉంది. హెడ్లైన్ దగ్గర మీరు ఏమి ఇస్తారంటే, హెడ్లైన్ అంటే ఎక్కడ కనిపించింది, ఇమేజ్ కింద కనిపించింది అన్నమాట. ఈ హెడ్లైన్ అనేది మీరు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, అవసరం లేదనుకుంటే మానేయచ్చు. ఇక్కడ మనం హెడ్లైన్ దగ్గర నేను ఏమి ఇస్తానంటే, లిమిటెడ్ seats available, contact, డిస్క్రిప్షన్లో ఏమి ఇస్తున్నాను, కాంటాక్ట్. ఓకే, చూడండి అది ఎక్కడికి వచ్చింది, కింద మనకి ఇమేజ్ యాడ్లో ఇక్కడ కనిపిస్తుంది. చూడదా, ఇది చూడండి కనిపిస్తుందా అందరికి, రైట్ సైడ్లో ఇమేజ్ ఎలా కనిపిస్తుంది యాడ్ అనేది, లిమిటెడ్ సీట్స్ అవైలబుల్, కాంటాక్ట్ నెంబర్. ఓకే, సో డిస్ప్లే లింక్, ఎంటర్ ద లింక్ దట్ యూ వాంట్ టు షో ఆన్ యువర్ యాడ్. మీ యొక్క వెబ్సైట్ ఏదైనా ఉంటే ఆ లింక్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు కింద కాంటాక్ట్ కింద మీ యొక్క వెబ్సైట్ లింక్ కూడా కనిపించింది. ఓకే, ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్, ఈ చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా చూస్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఇది సీట్స్ అవైలబుల్ అంటే మ్యాక్సిమం మనం ఏం పెడతాం, బుక్ నో కానీ అప్లై నో కానీ పెడతాం, అప్లై నో పెడతాం. సో ఎందుకు అంటే ఈ యాడ్కి ఇది సూటబుల్ బటన్. ఓకే, సో ఎందుకంటే అప్లై నో, ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వెంటనే అప్లై చేస్తారు. నేను సైన్ అప్ కూడా పెట్టుకోవచ్చు, లర్న్ మోర్ పెట్టచ్చా, పెట్టలేము. గెట్ కోడ్ దీనికి సూటబుల్ కాదు, డౌన్లోడ్ దీనికి సూటబుల్ కాదు. మనకి ఇక్కడ కొన్ని బటన్స్ ఇస్తాడు, ఆ బటన్స్ మనం ఆ యాడ్కి ఏదైతే సూటబుల్లో అది పెట్టుకుంటాం. రైట్, ఓకే. సో ఇప్పుడు మనమంతా క్రియేట్ చేసేసాం యాడ్. ఇప్పుడు దీనికి ఇప్పుడు సరే లీడ్ జనరేషన్ ఎలా అవుతుంది, మనకి యూజర్ డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి అంటే, ఆడియన్స్ ఎవరైనా మన యాడ్ కనబడింది అనుకోండి, వాళ్ళు మనకి అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు మనకి ఎలా వస్తుంది, డీటెయిల్స్ ఎలా వస్తాయి. సో ఇక్కడ మనం ఇన్స్టెంట్ ఫామ్ అని ఉంది చూసారా, ఇక్కడ న్యూ ఫామ్ క్రియేట్ చేయాలి.
లీడ్ ఫామ్ క్రియేట్ చేయాలి. ఈ లీడ్ ఫామ్ అనేది ఇంపార్టెంట్. యూజర్ కనిపించేది ఇదే అనమాట. ఓకే, యూజర్ ఒకవేళ యాడ్ క్లిక్ చేస్తే అప్లై నౌ అని కొట్టగానే వాడికి ఇలా ఫామ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన ఫామ్ ఆటోమేటిక్గా ప్రీఫిల్ అయిపోతాయి అనమాట. ప్రీఫిల్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళ డీటెయిల్స్ ఫేస్బుక్లో ఉంటాయి కాబట్టి ఫెచ్ చేసుకుంటుంది. ఓకే, సో ఫామ్ నేమ్ ఇచ్చేద్దాం, EMH లీడ్ ఫామ్. సో ఇక్కడ చూడండి ఇంట్రో దేనికి ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు ఇమేజ్ని. మీరు ఏదైతే యాడ్ పెడుతున్నారో ఆ ఇమేజ్ని అప్లోడ్ చేసేసాను. సో మీకు చూపిస్తాం కోసం నేను ఒక ఇమేజ్ని అప్లోడ్ చేశాను. ఇక్కడ హెడ్లైన్ దగ్గర గ్రీటింగ్స్ దగ్గర ఏం పెడతారు? సో స్టడీ ఇన్ యూకే కదా మన మెయిన్ హెడ్లైన్స్, అదే పెడతాం. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ కానీ లిస్టింగ్ అని ఉంటుంది. స్పాట్ అడ్మిషన్స్ 100% ప్లేస్మెంట్స్. Scholarship available. Scholarship available. ఇంకోటి లోన్ అవైలబిలిటీ. ఇలా మన పాయింట్స్ ఇస్తాం. మన ఏదైతే కోర్స్ ఉందో దానికి హైలైట్ పాయింట్స్ ఏదైతే ఉందో అది ఇస్తాం అన్నమాట. ఓకే, ఓకే. సో ఇప్పుడు మనం హెడ్లైన్ గ్రీటింగ్స్ పెట్టేసాం. అలాగే ఇవన్నీ ఎవరికి కనబడతాయి? మన ఎవరైతే అప్లై నో కొడతారో వాళ్ళకి కనబడతాయి డీటెయిల్స్. ఓకే, చూడండి ఫామ్ ఇలా కనబడుతుంది అనమాట. కాంటాక్ట్ ఫామ్లో మనం వచ్చేసి ఇక్కడ ఎంటర్ యువర్ డీటెయిల్స్. ఓకే, సో ఇక్కడ ఇంకేమన్నా మనం కేటగిరీస్ యాడ్ చేసుకోవాలి. కాంటాక్ట్ ఫీల్డ్, ఫోన్ నెంబర్ కావాలి. మన ఆడియన్స్ది ఎవరైతే అప్లై నో కొడతారో వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలి. ఇక్కడ మనం యాడ్ చేసుకోవడానికి యాడ్ కేటగిరీస్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సిటీ, ఓకే, ఈ 4 నాకు సరిపోతాయి. ఫోన్ నెంబరు, వాళ్ళ నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, సిటీ. సో వాళ్ళని ఈజీగా నేను కాంటాక్ట్ అవడానికి, వాళ్ళ డీటెయిల్స్ మనకు వస్తాయి కాబట్టి ఇవన్నీ, సో వాళ్ళని నేను ఈజీగా కాంటాక్ట్ అవడానికి. ఓకే, సో నెక్స్ట్ ప్రైవసీ అనేది. ఈ ప్రైవసీ దగ్గర మీరు మీ వెబ్సైట్ లింక్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే, నేను వెబ్సైట్ యొక్క లింక్ ఇస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ కంప్లీషన్లో మనం వెబ్సైట్ యొక్క డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు. కాల్ బటన్, లేదంటే డౌన్లోడ్ కాల్ బిజినెస్. నేను డైరెక్ట్గా కాల్ బిజినెస్ అని ఇస్తాను. కాల్ నో బటన్ దగ్గర ఇక్కడ కాల్ నో ఉంటున్నాను. కాల్ చేసే వాళ్ళు కాల్ చేస్తారు ఫామ్ ఫిల్ చేయకుండా. ఓకే, ఇక్కడ నేను ఇండియా కాబట్టి ఇండియా,
సో ఆన్ నెంబర్. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తాం అంటే యూజర్స్ ఫిల్ చేస్తారు, వాళ్ళకి ఒక గ్రీటింగ్ మెసేజ్ ఇవ్వాలి. సో యువర్ డీటెయిల్స్ ఆర్ రిసీవ్డ్ our marketing person will reach you shortly, రైట్. సో ఇది ఒక గ్రీటింగ్ మెసేజ్ అంతా సెట్ చేసిన తర్వాత, సో ఇప్పుడు మనం అన్ని ఫామ్ అంతా ఫిల్ చేస్తాం. ఈ ఫామ్ అంతా మనకు వాళ్ళకి కనబడుద్ది అనమాట, ఆడియన్స్ ఎవరైతే అప్లై అవ్వడతారో. సో వాళ్ళు జస్ట్ సబ్మిట్ అని కొడతారు, ఆ డీటెయిల్స్ అన్ని మనకు వస్తాయి. ఇక్కడ నేను పబ్లిష్ అని కొట్టేసాను. సో ఏదో ఎర్రర్ చూపిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, బిజినెస్ నంబర్ అనేది నాట్ వ్యాలిడ్ అని చూపిస్తుంది. ఏదో చెప్తాం. సో ఓకే, ఇప్పుడు కరెక్ట్గా ఇచ్చాను, మన ఫామ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా యూజరు మన అప్లై నో కట్టగానే వాడికి ఇలా కన్వర్ట్ ప్రివ్యూ, మోర్ వాల్యూమ్ ప్రివ్యూ, ఫామ్ ప్రివ్యూ అని ఉంది చూడండి. సో నెక్స్ట్ కొడితే మన ఫామ్ ఇలా కనబడుద్ది ఫస్ట్ వాడికి. నెక్స్ట్ కొట్టండి, నెక్స్ట్ ఎలా కనబడుద్ది చూద్దాం. ఓకే, సో ఇక్కడ కన్ఫర్మ్ కొడతాం. కన్ఫర్మ్ కొట్టగానే ఆటోమేటిక్గా మనకి పబ్లిష్ అయిపోద్ది యాడ్. ఓకే, అందరికి అర్థమైందా యాడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది? ఫైనల్గా లీడ్ జనరేషన్ యాడ్. సో ఈ లీడ్స్ అనేవి మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది రేపు చూద్దాం. రేపటితో మనకి ఫేస్బుక్ అయిపోతుంది అనమాట. ఓకే, ఓకే గైస్, ఈరోజు టైం అయిపోయింది, ఎక్కువ అయినట్టుంది. ఓకే, ఎనీవే మనకి బ్రాండ్ అవేర్నెస్ అండ్ లీడ్ జనరేషన్ క్యాంపెయిన్స్ చూసేసాం. అండ్ రేపు మన యొక్క లీడ్స్ అనేవి జనరేట్ అయిన తర్వాత ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది మనం చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ గైస్.